ఇప్పటికిప్పుడే రెడీమేడ్ ఉండదండి. ఇప్పుడు మరి జనరేషన్ నాకేంటో అర్థం కావట్లేదు గానీ, పెళ్లి టైంకి అన్నీ సెటిల్ అవ్వాలంటే అసలు అది నాకు తెలిసిన వరకు అది ఈజ్ ఇట్ పాసిబుల్? 25 ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేయాలంటే ఏం చూసాడు? ఏడు చదువుకున్నాడా? పెళ్ళాన్ని పోషిస్తాడా? మంచి ఫ్యామిలీయా? ఈ మూడే చూసుకొని పిల్లనిచ్చేవాళ్ళు. ఏం కాదురా చేసుకోవచ్చు. ఫిజికల్ అపియరెన్స్ ఎట్లైనా ఒక 5 ఇయర్స్ తర్వాత జుట్టు ఊడిపోతది గదా! సూసైడ్ చేసేసుకుంది ఆ అమ్మాయి. అయ్యో! మా సొసైటీ గురించి మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈ సొసైటీ మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటానే ఉంటది. హలో ఎన్ఆర్ఐ పెళ్లిగోల లిసనర్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మన స్వీడన్ కపుల్ ఎపిసోడ్ ఆల్రెడీ వినే ఉంటారు. అందులో దీపాలి ఉన్నారు కదా. వన్ డే హర్ మామ్ కాల్స్ మీ అండ్ సేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నాకు చాలా మంచి అల్లుడినిచ్చావు అని అంటారు అనమాట. అండ్ సమ్ అదర్ కాన్వర్సేషన్ ఫాలోస్. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఆంటీని ఇంటర్వ్యూ చేస్తే అసలు ఎలా ఉంటది, లెట్స్ హియర్ ద పేరెంట్స్ పర్స్పెక్టివ్ అని చెప్పి. సో అదే ఎపిసోడ్ లో జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈవిడతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ప్రొఫెషనల్ తో మాట్లాడినట్టు అనిపించింది. ఎప్పుడు నేను మాట్లాడినా సరే నాకు స్పేస్ ఇచ్చేవారు. నెంబర్ 2, ఆవిడ ఏ పాయింట్ చెప్పినా సరే నా పర్స్పెక్టివ్ లో చెప్తున్నా అని చెప్పి చాలా చక్కగా చెప్పారనమాట. ఐ ఎంజాయ్డ్ ద కాన్వర్సేషన్. హోప్ యూ ఎంజాయ్ ద కాన్వర్సేషన్ టు. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు ద షో ఆంటీ. చెప్పండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా ఆంటీ. ఈ హ్మ్. కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా చాలా డేస్ నుంచి. షోలోకి మీ అమ్మాయి వచ్చారు, అల్లుడు గారు వచ్చారు. హ్మ్. అసలు అవును. మీ అమ్మాయి సైడ్ ఇదంతా మొదలవ్వడానికి కారణం మీరే అని కూడా మీ అమ్మాయి చెప్పారనమాట. అసలు మేమెలా పరిచయం అయ్యాం? యూట్యూబ్ లోనా? అవును. జనరల్‌గా చూస్తూ ఉంటే ఈ మ్యాట్రిమోనీస్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్‌లో అలా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే ఒకటి ఎన్ఆర్ఐ అని వచ్చింది. ఎన్ఆర్ఐ పెళ్లిగోల అని. సో, అలా నేను అవి వీడియోస్ పెట్టారు కదా! మీరు 1-27 25 పెట్టారప్పుడు. అవి వీడియోస్ వింటూ ఉన్నప్పుడు 4 సమ్ 3నో దానిలో ఒక అమ్మాయి చెప్పింది, ఇలా మీ ద్వారానే మాది సెట్ అయింది అని. అప్పుడు నేను విన్నాను. విన్నప్పుడు మా పాపకి చెప్పా. ప్లస్ చాలా అవి మీరు అనలైజింగ్ చేయడం గాని, ఆ వీడియోస్ వినటం గాని, నేను రోజు నైటు అంకుల్ వెళ్ళిపోయినాక ఒక వీడియో చూసేదాన్ననమాట ఆఫ్టర్‌నూన్. ఓకే. మా మ్హూ. లంచ్ అయిపోయినాక. అలా చూసి ఇంట్రెస్టింగ్‌గా చూసుకుంటూ వస్తే ఒకరోజు ఒక వీడియోలో విన్నప్పుడు ఇలా ఉందట వీళ్ళకి ఏదో మ్యారేజ్‌ది ఎన్ఆర్ఐ పెళ్లిగోల ఒకసారి చూడు నాన్న అంటే తనకి ఆ వీడియో పంపించినప్పుడు తను చూసింది. తను చూసి ఇంక మాకంత డీప్‌గా తెలీదు గానీ తను చూసేసి అప్లికేషన్ పెట్టు చూద్దాము. ఒక రాయయితే వేద్దాము ఎలా ఉంటదో చూద్దాం అని చెప్పా. తను చూసి పెట్టింది. ఇంకా మా పని మేము చేసుకుంటా ఉన్నాం. రాయేశారు, తగిలింది కూడా. బానే తగిలింది యాక్చువల్లీ. చాలా బాగా తగిలింది. ఓ, చాలా బాగా తగిలిందా? ఓకే. అవును. చాలా మంచి అబ్బాయి మా అల్లుడైతే. ఒక క్వశ్చన్. మీరు ఆ! ఇప్పటికి మీ ఇంట్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు? మాకు యాక్చువల్‌గా నలుగురు ఆడపిల్లలే. అయితే వాళ్ళ పెళ్ళిళ్ళ టైంకి, ఇప్పుడు పెళ్లి టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. కానీ ఇంట్లో అయితే 4 చేశారా సో ఫార్? 4 చేసాము. కానీ ఫస్ట్ 3 రిలేషన్సే. అంటే కొంచెం గ్యాప్ కూడా ఎక్కువుంది. 4 అమ్మాయి పెళ్ళికి, ఒక్కొక్కళ్ళ పెళ్ళికి మాకు 7, 8 ఇయర్స్ గ్యాప్ కూడా ఉంది. అయితే ఈ పాప మ్యారేజ్‌కొచ్చేసరికి లాస్ట్ 5 ఇయర్స్ మ్యారేజెస్‌లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఓకే. ఎటువంటి చేంజెస్ చూసారు ఆంటీ మీరు మీ ఎక్స్‌పీరియన్స్‌లో? డ్రాస్టిక్ చేంజెస్ అసలకి. డ్రాస్టిక్ అంటే ఒక పెళ్ళిలాగా లేదనమాట. ఇప్పుడు మా మూడో అమ్మాయి, నాలుగో అమ్మాయి మ్యారేజ్‌కి డిఫరెన్స్ ఉంది. ఏ డిఫరెన్సెస్ చూసారు? మూడో అమ్మాయికి, నాలుగో అమ్మాయికి? అప్పుడు మ్యారేజ్ అంటే మ్యారేజ్ లాగా ఉండేది. ఇప్పుడు అదేదో ఒక కమర్షియల్ డీలింగ్ లాగా ఉంది. హుహు. అంటే ఎంతిస్తారు? ఏంటి? ఇవి గూడా ఎక్కువయ్యాయా అంతే. ఇంతకు ముందు కన్నా? అంతే. అంతే. ఓన్లీ బార్గెనింగ్. మార్కెట్‌లోకెళ్ళి మనము వెజిటబుల్స్ అవి ఇవి ఎలా పర్చేస్ చేస్తామో హుహు. నేనే షాక్ అయిపోయాను. యాక్చువల్‌గా నేనంటే మా పాపది మాస్టర్స్ అయినాక అప్పుడే స్టార్ట్ చేద్దామంటే, మా పాప "ఇప్పుడేం వద్దు మమ్మీ చూద్దాం" అంటే, "కాదు నాన్న అంత తొందరగా కుదరవు గదా!" ఎందుకంటే మా ఫస్ట్ అమ్మాయి, సెకండ్ అమ్మాయి మా రిలేషన్సే. ఓకే. రిలేషన్సే కాబట్టి మాకది పెద్ద ఎఫెక్ట్ పడలేదు. థర్డ్ అమ్మాయి వచ్చి బయట మ్యాచ్, ఫోర్త్ బయటే. ఓకే. ఫోర్తే గదా దీపాలి? ఫోర్త్ దీపాలి. మీరు ఈ కమర్షియల్ అన్నారు కదా! మీకేమన్నా స్టోరీస్ గుర్తున్నాయా? ఇలా ఒక సంబంధం వచ్చింది, వాళ్ళిలా అడిగారు, ఎందుకు వీళ్ళిలా అని? లేదమ్మా. చాలా, చాలా మందిని ఫేస్ చేశాం గాబట్టి, చాలా అంటే ఇలా ఉందా మార్కెట్టు. అంటే ఒక మనిషికి వాల్యూ గాని, ఒక క్యారెక్టర్‌కి వాల్యూ కానీ ఏమీ లేదు. ఎంత డౌరీ ఇస్తావు, ఎంత సంపాదిస్తుంది, ఎంత పే స్లిప్ వస్తుంది. హుహు. ఓకే. మీకు గుర్తున్నవి మీ స్టోరీస్ ఏమన్నా చెప్తారా? నేను 1, 2 యాక్చువల్‌గా జనరల్‌గా మ్యాట్రిమోనీస్ వాటిట్లో చూసి ప్రొఫైల్స్ నాకు నచ్చినవి మా పాపకు పంపించేదాన్ని. మామూలుగా జనరల్‌గా అన్ని మ్యాట్రిమోనీస్ లాగానే. పంపిస్తే అది నేను ఒక 5 పంపిస్తే అదేదో ఒకటో
రెండో ఎస్ అంటే నేను వాళ్ళకి ప్రొఫైల్ పెట్టేదాన్ని. వాళ్ళు నా ప్రొఫైల్ చూసేసి యాక్చువల్‌గా నేను అంటే ఫస్టు అమెరికావి చూస్తే అమెరికా వాళ్ళేమో అసలకి యూకేనా మాకొద్దులే అనేవాళ్ళు. మా పాప అమెరికా ఫస్ట్ నుంచి అసలు ఇంట్రెస్ట్ చూపిచ్చేది కాదు. ఏమో ఎవరన్నా ముందుకు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తగులుతారేమో అని ఆలోచిస్తే, అమెరికా వాళ్ళైతే అసలకి కనీసం వాళ్ళ స్టైల్ ఆఫ్ టాకింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటది. హుహు. ఇప్పుడు ఓకే. ఎక్కడన్నా మాస్టర్స్ చేశారంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ అంటేనే జాబు, సాఫ్ట్‌వేర్ అంటేనే లైఫ్ అన్నట్టు మాట్లాడేవాళ్ళనమాట అమెరికా మ్యాచెస్ వచ్చేసి. మా పాప ఇంక అసలు అమెరికా మ్యాచ్ అయితే నాకు పంపొద్దని జెప్పేది. అంటే పేరెంట్స్ మాట్లాడేవారా? లేకపోతే వాళ్ళ పిల్లలు అలా మాట్లాడేవారా? పేరెంట్స్ కూడా అలానే ఉన్నారండి. మెయిన్ నేను ఇంకొక ప్రాబ్లమ్ బాగా ఫేస్ చేసిందేంటంటే, చాలా ఫెయిర్‌గా ఉండాలని ముందే కండిషన్ పెట్టేవాళ్ళు. ఓహ్! ఓకే. అంటే తెల్లగా ఉండాలి అని. తెల్లగా ఉండాలని. నేనైతే ఒక మదర్‌తో నేనన్నాను కూడా. ఈ మాట నాతో అన్నారు కాబట్టి సరిపోయిందండి. అదే రేపొద్దున పెళ్లి కూతురో, పెళ్లి కొడుకుతోనో అట్లా డైరెక్ట్‌గా ఏదన్నా జరిగి అనుంటే పిల్లలు హర్ట్ అయితారు గదా! ఎగ్జాక్ట్‌లీ. ఆహా! మీకు డైరెక్ట్‌గా ఫోను జేసి ఫోనులోనే అమ్మాయి తెల్లగా ఉండాలి అనే ఎక్స్‌పెక్టేషన్ మాకుంది అని జెప్పారా? ఆ! అంటే ఫోటో పంపిస్తాం గదండీ. పాప ప్రొఫైల్ పంపిస్తాము. అది ఇప్పుడు మాస్టర్స్ అయిపోయింది. యూకేలో ఉంది అని పంపిస్తాం గదా! డీటెయిల్స్ అన్నీ. పంపించినప్పుడు వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ ఫోను చేసి అడిగేవాళ్ళు. ఏమిస్తారు? ఎలా ఇస్తారు? మాకైతే ఫస్ట్ మిగతాయన్ని ఎలా ఉన్నా గాని అమ్మాయి చాలా ఫెయిర్‌గా ఉండాలండి అనేవాళ్ళు. హుహు. నాకట్లా ఒక 5, 6 పేరెంట్స్ నుంచి వచ్చింది ఈ మాట. మదర్సే అనేవాళ్ళు ఫస్ట్. అంటే నేను ఒకటే చెప్పాను. మా అమ్మాయిలందరం మేమిద్దరం నార్మల్. అంత ఫెయిర్ ఉండము. అలానే బ్లాక్ ఉండము. నార్మల్‌గా ఉంటాము. మా అల్లుళ్ళు అందరూ చాలా ఫెయిర్ ఉంటారు. అదే చెప్పాను. అంటే మా అబ్బాయి ఏమి అడగలేదండి. అదొక్కటే మమ్మల్ని కోరిక అడిగాడండి. తెల్లటి అమ్మాయి కావాలి మమ్మీ అని చెప్పి అడిగాడండి. నేనన్నాను మా అమ్మాయి తెల్లటి అమ్మాయిని చేసుకుంటారు. మరి మీ అబ్బాయి నల్లగా ఉంటే రేపొద్దున నల్లటి పిల్లలు పుడతారు గదా! నేనే చాలా వరకు మ్యాచెస్ నేనే హర్ట్ అయ్యానండి. నేను హర్ట్ అయిన మ్యాచెస్ నా దగ్గరే వదిలేసేదాన్ని. మా పాప దాకా కూడా క్యారీ చేసేదాన్ని కాదు. యాహ్! దట్స్ నైస్ ఆఫ్ యూ ఆంటీ అసలు. పిల్లల వరకు వస్తే మాకున్న బిజీ లైఫ్‌కి ఇలాంటి కామెంట్స్ అన్నీ వింటే తట్టుకోలేను తెలుసా? ఇప్పుడు నేనదే మా పాపతో ఒకటి 2 సార్లు బాధపడ్డా. ఇదేంట్రా ఇలా ఉందేంటి సొసైటీ? అంటే ఒట్టి స్కిన్ కలరు, పే స్లిప్ ఉంటే చాలా ఇంకేం అవసరం లేదా మ్యారేజెస్‌లో. ఒక ఫ్యామిలీ ఏంటి? ఫ్యామిలీకి సొసైటీలో ఉన్న రెస్పెక్ట్ ఏంటి? వీళ్ళ ఫ్యామిలీని బట్టే పిల్లలు పెరుగుతారు గదా! ఒక ఫ్యామిలీ అంటే పలానా వాళ్ళ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో పిల్లలు పద్ధతిగా ఉంటారు. ఈ ఫ్యామిలీలో పిల్లలు డిసిప్లిన్ ఉంటారు. అనేది ఒకటుంటది మనకి మ్యాచెస్ అంటే. నా ఉద్దేశంలో ఈ జనరేషన్‌లో మాలాంటి వాళ్ళు ఇంకా అండర్‌స్టాండింగ్ ఉంటారు అని అనుకున్నా. మీరేమో ఇప్పుడు లేదమ్మా ఇంతకు ముందే బాగుండేది. ఇప్పుడు ఇంకా కమర్షియల్ అయిపోయింది అని అంటున్నారు. అదే నాకు కొంచెం షాకింగ్‌గా అనిపించిందనమాట. నేను షాకింగ్ అంటే ఇప్పుడు మీలాంటి యంగ్‌స్టర్స్ కొంచెం మార్పు తీసుకురావడానికి అందుకే నేను మీ పాడ్‌కాస్ట్ విన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిందంటే, మీలాంటి యంగ్ జనరేషన్‌ను మాత్రమే ఈ యాటిట్యూడ్‌ని మార్చగలుగుతారు. కానీ ఒకవేళ మీరు మార్చాలన్నా కూడా చాలా కష్టపడాలి. పేరెంట్స్‌ని మార్పు తేవడం అనేది అంత ఈజీ కాదు. ఎగ్జాక్ట్‌లీ ఆంటీ. చెప్పారు. చాలా కష్టం. పైకి చెప్తారు. చాలా మంది నేను పంపించిన ప్రొఫైల్‌లో ఎలా ఉంది అంటే, "మీ పాప బావుందండి" అన్నీ చెప్తారు. మనం ఇచ్చే డౌరీ సరిపోకపోయినా, ఇంకేదన్నా వాళ్ళకి నచ్చకపోయినా జాతకాలు కలవలేదని జెప్పేస్తారు సింపుల్‌గా. ఈ డౌరీ డిస్కషన్స్ ఎలా చేస్తారు ఆంటీ? ఓపెన్‌గానే అడిగేస్తారా? "మాకింతుంది మీరెంత ఇస్తారని" అడుగుతారు. ఓహ్! ఓకే. హుహు. మీ డైరెక్ట్ అడుగుతారు. ఎక్స్‌పీరియన్స్‌లో పేరెంట్స్ ఆ నంబర్స్ ఎలా అడిగారు ఆంటీ? లక్షల్లోనా? నేను కోట్లలోనా? అంటే నేనివ్వగలిగింది చెప్పేదాన్నండి. హుహు. నేనివ్వగలిగింది చెప్పేదాన్ని. చెప్తే వాళ్ళు ఇంకేమన్నా ఇస్తారా? ఇంకేమన్నా ఇస్తారా? అనేవాళ్ళు. ఇంకేమిస్తామండి ఆడపిల్లల్ని గూడా మేము మగపిల్లలా చదివిస్తున్నాము. రేపొద్దున వాళ్ళు సంపాదిచ్చింది ఏదున్నా ఉంటే మీకే ఇస్తారు. మాకైతే ఇవ్వరు. ఇంకేమిస్తాము? ఇంకేమివ్వలేము. పెళ్లి చేసి పంపిస్తాము అంటే నాకొక మ్యాచొచ్చింది. అబ్బాయి కూడా అబ్రాడే. వాళ్ళ మమ్మీ ఏమంది అంటే, "మాకు చాలా గ్రాండ్‌గా పెళ్లి చేయాలి" అని చెప్పారు. ఓహ్! ఓకే. గ్రాండ్‌గా అంటే ఎంత గ్రాండ్ అండి? ఏమన్నా పారామీటర్స్ ఉన్నాయా అని అడిగా నేను. ఏమన్నారు? పారామీటర్స్ అంటే నాకు ఫస్ట్ నుంచి అలా డ్రీమ్ అండి. మా అబ్బాయికి చాలా గ్రాండ్‌గా చేసుకోవాలని అంది. నేను చెప్పాను. మా హస్బెండ్ మా ఊర్లో మా పిల్లల పెళ్ళిళ్ళు మేమే బ్రాండ్. మరి మీ బ్రాండ్ ఎట్లా ఉంటదో నాకు తెలీదు. మాకు చేతనైనట్టు మేము చేస్తాము. మీకు ఇష్టమైతే విల్లింగ్ అయితే ఓకే. లేకపోతే లేదు అని చెప్పేసాను నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్. అంటే హ్మ్. గ్రాండ్ అంటే ఇప్పుడు వాళ్ళు గ్రాండ్ అనుకోండి. నేను ఒక 20,00,000 25,00,000 పెట్టి నేను పెళ్లి చేయలేను గదా! ఎగ్జాక్ట్‌లీ ఆంటీ. దే హావ్ టు బి స్పెసిఫిక్. గ్రాండ్ అంటే ఏంటి? వెయ్యి మందిని పిలుస్తున్నారా? ఐటెమ్స్ ఎన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఏంటి అనేది? మాదేంటండి ఇప్పుడు భద్రాచలం కూడా కాదు. అట్లని పెద్ద సిటీ గూడా కాదు.
మాకు ఉన్న దాంట్లో యాక్చువల్‌గా మేము ట్రెడిషనల్‌గా మా ఇంటి దగ్గర చాలా ఓపెన్ ప్లేస్ ఉంటది. మా పిల్లల పెళ్ళిళ్ళన్నీ అక్కడే చేస్తాము. మేము కూడా అలానే చేస్తామని చెప్పాము. చేస్తామనంటే అలా వస్తే కష్టం గదా! మా వాళ్ళొస్తే పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్ కావాలి గదా! అలా మళ్ళీ భోజనాల ఐటెమ్స్ ఇన్ని ఉండాలి కదా! డెకరేషన్ అలా ఉండాలి కదా! హుహు. ఇప్పుడు అలా స్టార్ట్ చేసినప్పుడు కష్టం కదా! అవన్నీ. అంటే ఇంత జర్నీలో ఇలా అందరూ ఓకే. ఫస్ట్ మాకింతుంది. ఎంతిస్తారు? హ్మ్. పెళ్లి ఇలా గ్రాండ్‌గా హ్మ్. చేయాలి, అది చేయాలి అని ఇలా హ్మ్. పేరెంట్స్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఇలా కన్వే చేశారు. ఇంతమంది హ్మ్. పేరెంట్స్‌లో ఎవరైనా సరే లేదు ఫస్ట్ అమ్మాయి, అబ్బాయి హ్యాపీగా ఉండాలి. వాళ్ళిద్దరిని మాట్లాడుకొనిద్దాం అన్న కేటగిరీ ఎవరైనా మీకు పరిచయం అయ్యారా ఈ జర్నీలో? అబ్బాయితో మాట్లాడుకోమన్నా కూడా వాళ్ళు 1 అవర్ ఇప్పుడు నేను గ్రాండ్‌గా చేయాలన్న మ్యారేజ్ వాళ్ళు అబ్బాయితో మాట్లాడిచ్చినా కూడా అబ్బాయి సైడ్ నుంచి కూడా అలానే చెప్పారు. అవును మా మమ్మీకి అది డ్రీమ్ అనే చెప్పాడు. డ్రీమ్ అన్నాక మేమిద్దరం మా పాప నేను డిసైడ్ అయ్యాం. ఓకే మమ్మీ, మమ్మీకి డ్రీమ్ ఉంటది. మమ్మీకి అమ్మాయి నచ్చాలి. ఇంకా అబ్బాయికి ఉన్న ఇండివిడ్యువాలిటీ ఏంటి? మా సైడ్ నుంచి మేము అలా కొన్ని మ్యాచెస్ మేము రిజెక్ట్ చేసుకున్నాం. మేము ఫస్ట్ చూసిందేంటంటే అసలకి ఏం క్యారెక్టర్ కావాలి? అమ్మాయి ఎలా ఉంటది? అమ్మాయికి ఓపికుందా? ఓర్పుందా? ఇప్పుడు సిట్యుయేషన్స్ అనేవి ఎప్పుడు ఒకలా ఉండవండి. ఇప్పుడేదో వీసాలున్నాయి, గ్రీన్ కార్డ్‌లున్నాయి, జాబ్సున్నాయి అని పెళ్లి జేస్తాం. రేపొద్దున ఏదన్నా డౌన్స్ ఒస్తాయి లైఫ్‌లో. లైఫ్ అంటే వస్తాయండి. కరెక్టే. మరి డౌన్ ఒచ్చినప్పుడు ఈ మ్యాచెస్ అన్నీ నిలబడాలంటే 2 క్యారెక్టర్స్ స్ట్రాంగ్ ఉండాలి. కరెక్ట్‌గా చెప్పారండి. అందుకే కదా ఈ మధ్యన నిలబడట్లేదు. మరి ఎందుకు నిలబడతాయండి? మొత్తం కమర్షియల్ బేస్ మీద నడుస్తున్నప్పుడు మ్యారేజెస్ ఎలా నిలబడతాయి మ్యాచెస్? ఇప్పుడు మా టైంలో మేము పెళ్ళిళ్ళు చేసుకున్నామంటే, మా పెళ్ళిళ్ళు కమర్షియల్ డీల్‌తో స్టార్ట్ అవ్వలేదు. సో, వాళ్ళు ఆ టైంలో పిల్లాడు బుద్ధిమంతుడా? రేపొద్దున వైఫ్‌ని పోషిస్తాడా? సంస్కారం ఉందా? ఫ్యామిలీ ఎలాంటిది? ఇవి చూసుకునేవాళ్ళం. కరెక్టే అండి. అవును. ఆ రోజుల్లో ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఉండేది. ఆటోమేటిక్‌గా వైఫ్‌ని పోషిస్తాడు. హస్బెండ్‌కి ఏమన్నా కష్టమొస్తే వైఫ్ నిలబడదు. ఇవన్నీ ఫ్యామిలీస్ నుంచే గదండీ వచ్చేది. కరెక్ట్. ఇది కరెక్ట్ అండి. ఆ రోజుల్లో దాన్ని ఇప్పుడు మన జనరేషన్‌ని కంపేర్ చేయలేం గానీ, మీరిప్పుడు లాస్ట్‌లో ఒకటన్నారు కదా! ఫ్యామిలీస్ దగ్గర నుంచి వస్తాయి అని చెప్పి. దట్స్ అబ్సల్యూట్‌లీ రైట్. ఫ్యామిలీ ప్లేస్ ఎ కీ రోల్. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి రాదు గదా! ఇప్పుడు చెట్టు కరెక్ట్‌గా ఉంటే విత్తనం కరెక్ట్‌గా మంచి విత్తనం వస్తది. విత్తనం నుంచి మొక్కొస్తది. అసలు పేరెంట్స్ ఇలా పెడితే పిల్లలు కూడా ఇప్పుడు రేపొద్దున మనం చెప్తా, పెళ్లి చేసినాక వాడు అలా అబ్బాయి అలా చూస్తాడు, ఇలా చూస్తాడు అని చెప్తే రేపు మన అమ్మాయి ఎళ్లి అక్కడ కూడా అలానే చేస్తది. కాదు నాన్న కష్టమొచ్చినా, సుఖమొచ్చినా మనం సపోర్టింగ్ ఇవ్వాలి. వాళ్ళు నిలబడేదాకా. ఏదున్నా కూడా మనం కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే రేపొద్దున మన పిల్లలకు కూడా అదే అర్థమైతది. ఎగ్జాక్ట్‌లీ అండి. యాహ్! ఐ టోటలీ అండర్‌స్టాండ్. అయితే మీరు ఇందాకలా ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో, ఇప్పుడు ప్రతి ఫోన్ కాల్‌లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకున్నాయి. ఓకే. ఇవన్నీ చెప్తున్నారు. మనలో డైరెక్ట్‌గా మాకు ఇలా తెల్లగా ఉండాలి, అది ఇలాంటి కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ రోజు ఎలా పడుకునేవారసలు? నేనైతే 2 ఇయర్స్ మీరు మొన్న దీపాలిని క్వెషన్ చేసినప్పుడు అడిగారు కదా! మీ మమ్మీ స్ట్రెస్ అయిపోయిందా అని. నాకు చెవులో గూడా ఈ కాల్సే వినిపించాయి నిద్రలో కూడా. నిద్ర సడెన్‌గా లేచి ఏంటి మనము దీపుకి పెళ్లి చేయగలుగుతామా అని నేను టెన్షన్ పడిపోయేదాన్ని. అంటే అంకుల్ అనేవాడు, "నువ్వేం టెన్షన్ పడకు. గాడ్ ఈస్ దేర్ ఎవరో ఒకడు మంచోడొస్తాడు. ఇంత కమర్షియల్‌గా అయితే లేదులే ప్రపంచం" అని నాకు ధైర్యం చెప్పేవాడు అంకుల్. ఓహ్! ఓకే. ఓకే. దట్స్ నైస్. ఇప్పుడు అలా 'దీపాలిని' మీరు చూసారు గదా! నాట్ బ్యాడ్. షీ ఈస్ నాట్ సో బ్యాడ్. అట్లాంటి అమ్మాయికే అవన్నీ వేస్ట్. పైకి అట్లా ఇట్లా చెప్తారు గానీ మెయిన్ వచ్చేసి వాళ్ళ ఇంటెన్షన్ డౌరీ. పైకి ఏవేవో రీజన్స్ చెప్తారు. బట్ ఏవేవో చెప్తారు అంతే. ఫస్ట్‌లో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ కమర్షియల్లీ మీట్ అయితేనే ముందుకు వెళ్తది అనేటట్టు ఆ! ఉన్నారులెండి. ఓకే. ప్లస్ ఇంకొకటి నాకస్సలు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మా దీపాలి మాస్టర్స్ యూకేలో చేసింది. ఒకవేళ సపోజ్ జాబ్ వచ్చిందంటే ఏదన్నా కంట్రీ చేంజ్ అవ్వాలి. లేదా ఎక్కడన్నా వచ్చినా జాబ్ చూసుకోవాలి. లేదా యూకేలో చేసుకున్నా కూడా జాబ్స్ అనేవి పర్మనెంట్ కాదు కదా! ఇవాళ పోతది మళ్ళీ రేపు ఇంకోటొస్తది. ఇంకోటి జాయిన్ అవుతూ ఉంటారు. అమెరికాలోనే అదే జరుగుతది. యూకేలోనే అదే జరుగుతది. చాలా మంది దగ్గర నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే, మళ్ళీ మీ పాప మా బాబు ఉన్న ఏరియాకి రావాలి గదా! జాబ్ చూసుకోవాలి గదా! అక్కడికొచ్చాక జాబ్ వస్తదో లేదో కదా! మళ్ళీ మా వాడు వెయిట్ చేయాలి గదా! అనేవాళ్ళు. నాకసలు ఆ క్వెషన్ ఇప్పటికి కూడా అర్థం గాదు. యాహ్! కనీసం వాళ్ళు మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. ఎవరెక్కడికి వెళ్తదా అన్న డిస్కషన్ కాకుండా, తనే అక్కడికి వెళ్ళిపోవాలి అని బై డిఫాల్ట్ ఇంక ఎక్స్‌పెక్టేషన్ అన్నమాట వాళ్ళది. నేనైతే ఒక సంబంధంలో ఆశ్చర్యపోయిందేంటంటే, వాళ్ళ మమ్మీ నాకేం చెప్పారు, పాప ఫోటో తర్వాత పంపిద్దురండి. నాకు ఫస్ట్ మీ పాప బయోడేటా పెట్టండి. మా బాబు ఉన్న ఏరియాలో మీ పాపకి జాబ్ వస్తదో లేదో చూసుకొని మేము చెప్తాము అని చెప్పారు. అబ్బో! ఇదేంటి పాప మొహం చూడరు, పాప ఏది
చూడకుండా పాప అక్కడ జాబ్ చేస్తే ఫస్ట్ పాప ఎళ్ళేతలకి 1 మంత్ కూడా డిలే అవ్వకుండా సాలరీ స్లిప్ వస్తే వీళ్ళు అన్నం పెడతారు కావచ్చు. అదేనే నాకు అలానే అనిపించింది. ఇవన్నీ వింటుంటే ఆంటీ ఇంకా పిల్లల మధ్యన కాల్స్ ఇంకా మంచిగా ఉంటాయి తెలుసా? మరీ ఇంత కమర్షియల్‌గా మేము మాట్లాడుకోం అస్సలు. మేము ఏదున్నా సరే అట్‌లీస్ట్ అసలు నేను ఫస్ట్ మీ పాడ్‌కాస్ట్‌లో చాలా హ్యాపీ ఫీల్ అయిందేంటంటే, ముందు పేరెంట్స్‌ని ఇన్వాల్వ్ చేయకుండా ఒక డెసిషన్ తీసుకున్నారు చూడండి. అది అవునండి. చాలా రైట్ డెసిషన్ తీసుకున్నారు మీరైతే. హ్మ్. మరి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా స్టార్ట్ చేశారో, ఆ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలీదు గానీ, చాలా చాలా రైట్ డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ చేంజ్ అవుదామన్నా పేరెంట్స్ ఇవన్నీ ఎంతమంది పేరెంట్స్ వచ్చి మా పిల్లలకి డౌరీ తీసుకోకుండా చేస్తాము అని అంటారో చెప్పండి? చాలా తక్కువ ఆంటీ. ఈ రోజుల్లో గూడా ఇప్పుడు చాలా తక్కువ. మేము ఒక్కొక్క ఆడపిల్లని గూడా 25, 30,00,000, 40,00,000 ఇప్పుడు అమెరికా పంపించాలంటే మగ పిల్లాడికైనా 40,00,000, 50,00,000 ఆడపిల్లలకి కూడా అంతే స్పెండ్ చేసి పంపిస్తున్నాం. కరెక్ట్ ఆంటీ. ఈ రోజుల్లో అబ్బాయికి, అమ్మాయికి అంత తేడా ఏం లేదు. డౌరీ అనే వర్డ్ ఎందుకొస్తుందో, ఎలా అడుగుతున్నారో బాయ్స్ పేరెంట్స్ నాకర్థం కావట్లేదు. ఓకే. వాళ్ళ ప్రాబ్లమ్ చెప్తారు. ఆడపిల్లలు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. అలా కూడా ఉండొచ్చు. ఆడపిల్లల సైడ్ కూడా ఉండొచ్చు ప్రాబ్లమ్స్ కాదని నేను చెప్పను. బట్ నేను యాస్ ఎ డాటర్ మదర్‌గా నేను బాయ్స్ సైడ్ ఫేస్ చేశా కాబట్టి ప్రాబ్లమ్. మళ్ళీ ఇంకొకటి నేను బాగా అబ్జర్వ్ చేసిందేంటంటే అండి, సేమ్ ఫీల్డ్ అంటారు. ఒక అబ్బాయి సాఫ్ట్‌వేర్ అయితే సాఫ్ట్‌వేర్ చదివుండాలి. ఇంకో వేరే ఫీల్డ్ అమ్మాయిని నాట్ అలౌడ్ అట. ఈ ట్రెండ్ నేను ఈ మధ్య కొత్తగా చూస్తున్నా. సాఫ్ట్‌వేర్స్ కూడా పర్టిక్యులర్‌గా అమెరికాలో చదివే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా సాఫ్ట్‌వేర్ అమ్మాయినే చేసుకుంటారట. నాకు కూడా నా అబ్జర్వేషన్‌లో తెలిసింది. హుహుహుహు. అంటే మీకు ఈ ఇది పిల్లల దగ్గర నుంచి వచ్చిందా ఆంటీ? వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందా? అంటే మామూలుగా మేము చూసే జనరల్ మ్యాట్రిమోనీలో పిల్లల నంబర్స్ ఉండవు కదమ్మా మా దగ్గర. పేరెంట్సే ఫస్ట్ ఇంటరాక్షన్ వస్తది గదా! ఈ రొటీన్ మ్యాట్రిమోనీలో పిల్లలు ఇన్వాల్వ్ అవ్వరు. పిల్లలు పేరెంట్స్‌తో మాట్లాడి మాకు చెప్తారనమాట. అచ్చా! అంటే మా అబ్బాయి ఇలా అడుగుతున్నాడండి. సాఫ్ట్‌వేర్ జాబ్ అమ్మాయి అయితేనే బావుంటదంటున్నాడండి. ఫెయిర్‌గా ఉంటేనే బావుంటదంటున్నాడని ఆ 2 పాయింట్లు అబ్బాయి సైడ్ నుంచి చెప్తారు. ఓకే. డౌరీ వచ్చేసి పేరెంట్స్ చెప్తారు. ఇంకొకటి నేను చూసిందేంటంటే, సరే అట్లానే నేను కొన్ని రోజుల తర్వాత ఏం చూసాను, మ్యాట్రిమోనీస్‌లో సాఫ్ట్‌వేర్ ఉన్నాయన్నీ పక్కకు పెట్టేసి, నాన్ సాఫ్ట్‌వేర్ చూసుకున్నాను. నాన్ ఐటీ వాడాను. నాన్ ఐటీ వాళ్ళ ప్రొఫైల్స్ పిక్ చేసుకుంటే, వాళ్ళు సివిల్ గాని, ఇంకేదైనా చదివి ఉంటారు కదా! వాళ్ళేమంటారు, "మా అబ్బాయి నాన్ ఐటీ గదండీ! మాకు ఐటీ కోడలైతే బావుంటది గదా!" అంటారు. అయ్యో! హ్మ్. జోక్ అన్నమాట అది. యాహ్! అప్పుడు ఫోను చేసారా దీపాలికి? ఏంటమ్మా ఒక్కొక్కరు ఇలా ఉన్నారు అని? అయితే నేనడిగాను, "అదేంటండి మీ అబ్బాయి నాన్ ఐటీ కదా! మీకు నాన్ ఐటీ కోడలు ఎందుకు కావాలంటే, మా అబ్బాయికి ఏదైనా అప్ అండ్ డౌన్ వస్తే ఐటీ అయితే ఆదుకుంటది గదమ్మా" అంట. హుహు. అర్థమైందిలెండి. ఎవరి యాంగిల్ ఆళ్ళకుంది. సో, దీన్ని బట్టి నాకు అది పెళ్లిలాగా అనిపించలేదండి. నేను ఆ మ్యాట్రిమోనీస్‌లో అబ్బాయిలని వెతకడం, అది చూడటం, నాకసలు అది పెళ్ళా? లేకపోతే ఇంకేంటి పరిస్థితి అంటే నేను మా మూడో అమ్మాయి పెళ్ళికి నాకు మా అబ్బాయి ఉంటే అని కూడా తెలీదు ఈవెన్. ముగ్గురు అమ్మాయిలు పెళ్ళప్పుడు ఫేస్ చేయలేదు ఇలాంటి ఇష్యూస్. హుహు. అది నాకు చాలా సర్ప్రైజింగ్‌గా ఉందండి. నేను ఇప్పుడిప్పుడే ఇంకా పెళ్ళిళ్ళు ఇంకా బెటర్ అవుతుంది సొసైటీ. యంగ్ జనరేషన్ మారుస్తున్నారు మెల్లగా అని అనుకుంటున్నా. బట్ ఎంతైనా సరే నాది మీలాంటి వాళ్ళు ఒక 100 మంది వస్తే ఏమన్నా కొంచెం మార్పొస్తది. అంటే నేనేమంటున్నా అంటే ఆంటీ, నేనిప్పుడు ఏది జెప్తున్నా సరే అది నా అజంప్షన్, థియరీ అది. ఓకే. కానీ మీరు 3 పెళ్ళిళ్ళు హ్మ్. చేసి గూడా అప్పుడే పెళ్లి చేయడం ఈజీ, ఇప్పుడు కష్టం అంటున్నారు జూసారా? మీ మాటే స్ట్రాంగ్‌గా తీసుకోవాలి. నావేవున్న అజంప్షన్స్. సో, అది సర్ప్రైజింగ్ హ్మ్. అనిపిస్తుంది. బట్ మీరనేటట్టు మీరు ఇందాకలన్నారు గదా! హ్మ్. యాప్‌లో ఇలా ఫస్ట్ పిల్లలు మాట్లాడుకోవడం అనేది అసలు చాలా మంచి డెసిషన్ అని చెప్పి. అది స్పెసిఫిక్‌గా హ్మ్. పెట్టడానికి రీజన్ ఏంటి అంటే అండి, ఫస్ట్ రీజన్ ఫేక్ ప్రొఫైల్స్ అన్నమాట. ఈ రోజుల్లో ఫేక్స్ ఎన్నుంటున్నాయి హ్మ్. అనంటే ఇట్స్ టూ మచ్. ఇప్పుడు అందుకే హ్మ్. మా యాప్‌లో ఇండివిడ్యువల్ క్రియేట్ హ్మ్. చేసుకున్నారనుకోండి, మేము ఐడెంటిఫై చేయొచ్చు. ఈ మనిషి, ఈ మనిషే అని చెప్పి. అవును. వాళ్ళ ఐడీ, అవును. ఫేస్ వెరిఫికేషన్ ఇలా అన్నీ అవును. చేస్తున్నాం. సెకండ్ ఏంటి అనంటే, కొంతమంది హ్మ్. పేరెంట్స్ పిల్లలకి హ్మ్. ఇంట్రెస్ట్ లేకపోయినా చేసుకో హ్మ్. అని చెప్పి బాగా పుష్ చేస్తున్నారు. అవును. ఎంకరేజ్ చేయడం అవును. వేరు, ప్రెషర్ అవునవును. పెట్టడం వేరు అలాంటి కదా! క్యారెక్టర్స్ కూడా ఉంటారు. ప్రెషర్ పెట్టేస్తే వీళ్ళేదో టైమ్ పాస్ మాట్లాడతారు. వాళ్ళ క్లారిటీ ఉండదు. 4 నెలలు, 5 నెలలు మాట్లాడి నాకింకా టైం కావాలంటారు. ఏదో ఒకటి చెప్తారు. ఈ పిల్లలు హర్ట్ అవుతారు. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌లీ ఆంటీ. ఇవి ఆపాలి అని అవును. చెప్పి, అందుకు పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వాళ్ళే హ్మ్. క్రియేట్ చేసుకుంటారు. ఓకే. వాళ్ళు హ్మ్. చేయకుండా మా దగ్గర ముందుకు వెళ్ళదనమాట. వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోతదిప్పుడు. అసలు సూపర్ చెప్పారు. లాస్ట్ ఒక 1 లైన్ చెప్పారు చూసారా? మేము చూసిన స్టోరీస్ అన్నీ మీరు ఒక లైన్‌లో చెప్పేసారు. హ్మ్. సో, అందుకే యాప్‌లో ఓన్లీ నేను స్ట్రగుల్ అయిన దానికి చాలా బరస్ట్ అయిపోయేదాన్ని. అసలు ఇంత దారుణంగా అయిందేంటి సొసైటీ?
అని నేనప్పుడు మార్కెట్‌లో నాలాంటి ఆడపిల్లలు ఉన్న వాళ్ళనితో నలుగురు, ఐదుగురితో మాట్లాడితే వాళ్ళు గూడా నాలానే తలపట్టుకున్నారు. అవునండి. చాలా కష్టంగా ఉందండి మ్యాచెస్ చూడటం అంటే, ఓహో! నేనొక్కదాన్నే గాదేమో బాధితురాలిని. చాలా మందున్నారు నాలాంటోళ్ళు అనుకున్నప్పుడు, మీరు నాకు దేవుడిలాగా మీ యాప్ వచ్చింది. ఓహ్! ఓకే. ఓకే. థాంక్ యూ ఆంటీ. అయితే ఇప్పుడు ఫస్ట్ నా నెక్స్ట్ క్వెషన్ ఏంటి అనంటే, హ్మ్. ఇప్పుడు మీరు 4 పెళ్ళిళ్ళు చేశారు కదా! హ్మ్. ఈ ఫ్యామిలీ మాకు సెట్ అవుతుంది. హ్మ్. మా అమ్మాయికి కూడా ఈ ఫ్యామిలీ సెట్ అవుతుంది అన్న హ్మ్. డెసిషన్ ఎలా తీసుకున్నారు ఆంటీ? మీ ఎక్స్‌పీరియన్స్‌లో? మీరేం చూసారు అవతల ఫ్యామిలీలో? ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు నాకొచ్చిన మ్యాచెస్‌లో గూడా హై ప్రొఫైల్ ఉన్న మ్యాచెస్ కూడా వచ్చినియి. వాళ్ళకి మన అమ్మాయి కూడా నచ్చింది. ఓకే. నచ్చింది. ఇందాక నన్ను ఎవరైతే గ్రాండ్‌గా పెళ్లి చేయాలి అది ఇది అని చెప్పారో వాళ్ళు మాకన్నా కొంచెం హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళే. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. మనకి నచ్చింది. నేను ఫస్ట్ మదర్‌తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు మనకన్నా కొంచెం హై పొజిషన్ వాళ్ళే అని. తర్వాత అన్నీ ఉన్నా కూడా ఫ్యామిలీ పరంగా వేవ్ లెంత్ కుదరలేదు. ఎందుకంటే కొన్ని కలవు. మనం మనకన్నా ఒకసారి హైకి పోతే రేపొద్దున ఇప్పుడు సొసైటీలో ఎలా ఉందంటే ముందు చేసుకుంటారు. తర్వాత అది పెట్టలేదు, ఇది పెట్టలేదు. లేదా మనం ఏదన్నా ఇచ్చామనుకో మా రేంజ్‌కి ఈక్వల్‌గా లేదు. అలా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అందుకని మేము ఫస్ట్ నుంచి ఎగనెస్ట్ అన్నమాట. వేవ్ లెంత్ అనేది అబ్బాయికి, అమ్మాయికి ఎలా ఉండాలో ఫ్యామిలీస్ కూడా అలా ఉండటం బెటర్. ఎక్కడో ఒకళ్ళు అంత బ్రాడ్ మైండ్ ఉంటారు. కొంచెం రిచ్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అమ్మాయిని చేసుకున్నా అడ్జస్ట్ చేసుకొని ఒక మాట అనకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు చాలా మీరు ఈ మధ్య కాలంలో చూసారు. రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళు చేసుకొని ఏదో ఆ సిట్యుయేషన్స్ పరంగా చేసుకున్నారు. తర్వాత అమ్మాయిని హెరాస్ చేస్తే ఎంతో మంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అవునండి. ఈ మధ్యన సో, వింటున్నాం. అలాంటి మ్యాచెస్ మేము ప్రిఫర్ చేయదలుచుకోలేదు. వాళ్ళెప్పుడైతే మమ్మల్ని గ్రాండ్‌గా పెళ్లి చేయమని అడిగారో మేము ఆ రోజే నో అని చెప్పేసేసాం. మాకొద్దు. వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. సో, నంబర్ 1 ఏంటి అనంటే సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ గ్యాప్ ఉండేటప్పుడు ఇద్దరు ఫ్యామిలీస్ మధ్యన కొంచెం చూసుకొని వెళ్ళాలి. హ్మ్. ఓన్లీ అవతల ఫ్యామిలీ చూసుకొని వెళ్ళాలి. బ్రాడ్ హ్మ్. మైండెడ్ అయ్యి అవును. రేపొద్దున్న హ్మ్. మేము ఏది పెట్టినా సరే, ఓకే. ఇది మా రేంజ్‌లో లేదు అన్న హ్మ్. పర్సనాలిటీస్ అవ్వకపోతేనే ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏదో ఒకటి వస్తూనే ఉంటది. వస్తూనే ఉంటది. మమ్మల్ని ఒక చిన్న మాట అన్నా రేపొద్దున మా పాప బాధపడిద్ది. మా పాప నుంచి వాళ్ళిద్దరికీ క్లాషెస్ ఒస్తాయి. మా పేరెంట్స్ నన్నారని పాప అంటది. మా పేరెంట్సే గదా అందని ఆ అబ్బాయి అంటాడు. అక్కడి నుంచి చిన్న చిన్నగా స్టార్ట్ అయిపోతాయి. పేరెంట్స్ సైడ్ ఫైనాన్షియల్ లాస్. తర్వాత రేపొద్దున వాళ్ళకి ఎంత బ్రాడ్ మైండ్ ఉంటేనో వచ్చిన కోడల్ని పుట్టింటి నుంచి క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళతోని ఎళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళు ఎక్కడో అదృష్టం ఉంటే. సో, నేనైతే పర్సనల్‌గా ఇది నా పర్సనల్ ఒపీనియన్ కరెక్ట్ అని చెప్పను. ఫైనాన్షియల్ ఈక్వెన్స్ ఉండాలి కంపల్సరీ. ఐ టోటలీ అగ్రీ అండి. నేను గూడా ఇప్పుడు చాలా చూసాను కదా! మా ఎక్స్‌పీరియన్స్‌లో. అది ఉండేటప్పుడు చాలా బావుంటదండి. ఎంతో కొంత మరి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉండకూడదు. అంటే ఈ ఫైనాన్షియల్ ఈక్వెన్సెస్ అనేది ఈక్వల్‌గా ఉండాలనేది దిస్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్ అంతే. నాట్ జనరల్‌గా కనెక్ట్ అవుతదో లేదో నాకు తెలీదు. ఎందుకంటే దాంతో కంఫర్ట్ ఉంటది. వాళ్ళు మన ఇంటికొచ్చినా మనం వాళ్ళ ఇంటికెళ్ళినా చాలా ఫ్రెండ్లీగా మనం స్పెండ్ చేయగలుగుతాం. ఏం ఫియర్ లేకుండా ఫ్రీగా ఉండగలుగుతాం. కరెక్ట్ ఆంటీ. నేనెప్పుడు అదే అనుకుంటా. ఐ టోటలీ అగ్రీ. మరి ఇది జనరల్ ఒపీనియన్ అని కాదు గానీ, మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు చెప్పింది ఐ కెన్ సీ దట్ ఆల్రెడీ ఆంటీ. ఎంతైనా ఈ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ గ్యాప్ ఉండేటప్పుడు చాలా విషయాల్లో వన్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఓకే. ఎక్కువ ఆలోచించేస్తారు. ఇది ఇలా చేయొచ్చా? అదలా చేయొచ్చా? ఇలా చేస్తే ఆళ్ళేమన్నా జడ్జ్ చేస్తారా? కొంతమంది ఫ్యామిలీస్ అయితే వాళ్ళిలా ఎక్స్‌పెక్ట్ చేస్తారని వీళ్ళు వాళ్ళని మ్యాచ్ అవ్వడానికి అప్పులు చేసి మరీ అమ్మాయికి అంటే మన పెట్టడం. మన పిల్లలు గూడా ఏంటంటే ఎళ్ళిన దగ్గరే ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకుండా చాలా కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. కాన్ఫిడెంట్‌గా ఉంటారనమాట. కరెక్ట్ ఆంటీ. కరెక్ట్. చాలా చెప్పారు. దిస్ సో, ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. సెకండ్ మీతో మాట్లాడుతుంటే ఏదో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌తో మాట్లాడినట్టుంది ఆంటీ. దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ ఆహా! అన్నారు గదా! ఇట్స్ లైక్ దట్స్ ఆ! నైస్. ఈ జనరేషన్ అలా మాట్లాడతారు కొంతమంది. జనరలైజ్ చేయకుండా హ్మ్. ఇది నా ఒపీనియన్ అండి హ్మ్. అని అంటారు గదా! మీలాంటి వాళ్ళు అలా మాట్లాడడం ఇట్స్ వెరీ రేర్. సో, సెకండ్ అయితే ఇది ఆంటీ. ఓకే. సెకండ్ అయితే ఎంతో కొంత సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ డిఫరెన్స్ ఉండకూడదు 2 ఫ్యామిలీల మధ్యన. ఇంకేమైనా అవును. చూడాలా ఆంటీ ఫ్యామిలీలో? మన అమ్మాయిని చక్కగా పువ్వుల్లో చూసుకుంటే హ్యాపీయే. కానీ అలాంటి వాళ్ళు దొరకడం కష్టం. వెరీ రేర్ ఆంటీ. వెరీ రేర్. వెరీ రేర్. సో, మనం అంత దూరం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఉంటే చాలు. కానీ అందరూ వెరీ ఈ రేర్. ఈ మీరు జెప్పిందే అందరికీ అర్థమయ్యే ఫ్రేజ్ ఏంటి? పెద్ద సంబంధం, పెద్ద సంబంధం అని అంటారు. ఏంటి పెద్ద సంబంధం? ఎంత పెద్ద సంబంధం వచ్చినా ఏం లాభం? ఆ! మీ అమ్మాయి హ్యాపీగా రేపుండదు. మీ అబ్బాయి హ్యాపీగా ఉండడు. ఓకే. డబ్బులతో పెద్ద సంబంధం అవ్వదండి. ఎగ్జాక్ట్‌లీ. కాదండి. డబ్బులతో పెద్ద సంబంధం అవ్వదు. అల్లుడికి క్యారెక్టర్ పెద్దగా ఉంటే
అంటే పెద్ద సంబంధం అన్నట్టు. బా చెప్పారండి. పెద్ద ఓకే. మనసుంటే అల్లుడికి పెద్ద సంబంధం అన్నట్టు. ఎగ్జాక్ట్‌లీ. అబ్బాయి విషయంలో ఆ! గూడా అంతే అండి. నేను ఇంట్లో ఇనీషియల్లీ ఆ పెద్ద సంబంధం అనే వర్డ్ నుంచి ఇప్పుడు పేరెంట్స్ ఈ స్టోరీస్ అన్నీ విని మాకు పెద్ద సంబంధం వద్దు, మాకు మంచి సంబంధం కావాలి అన్న ట్రాన్సిషన్ అయితే నేను నోటీస్ చేస్తున్నా. అట్‌లీస్ట్ కొన్ని ఫ్యామిలీస్‌లో. ఈ పెద్ద సంబంధం నుంచి ఈ మంచి సంబంధం ట్రాన్సిషన్ పేరెంట్స్ కూడా వింటున్నారండి. వాళ్ళ పెళ్లిలో ఎలా ఆ! జరిగింది, ఇప్పుడు వాళ్ళకి ఇంతకుముందు అసలు డివోర్స్ అంటే అది ఎక్కడో వెరీ రేర్. ఈ రోజుల్లో అది చాలా కామన్ హ్మ్. అయిపోయింది. సో పేరెంట్స్ కూడా ఓహో! ఇలా ఏదైనా ఒకటి వర్కౌట్ అవ్వకపోతే ఇంత గో త్రూ అవ్వాలా అనే అవేర్‌నెస్‌లో గూడా ఇప్పుడు మెల్లగా పెద్ద సంబంధం నుంచి ట్రాన్సిషన్ మంచి సంబంధంగా అయితే వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా. మీరు ప్రతి వీడియోలో కూడా ఒకవేళ ఇలాంటి ఇప్పుడు ఇలాంటి కేసెస్ విన్నాక మీరొక అనలైజేషన్ తీసుకొస్తారు. అవి వింటే యాక్చువల్‌గా అసలు మ్యారేజెస్‌లో మనం ఏం చూసుకోవాలనేది చాలా క్లారిటీ వస్తది. ఎందుకంటే మీరు ఒక వీడియోలో చెప్పడం నేను విన్నాను. ఇప్పుడు అబ్బాయిని చూసుకోవడంలో ఒక జాబు, లేతే ఒక సాలరీ ఇవన్నిటికన్నా కూడా అబ్బాయి ఎలాంటి వాడు, ఏంటి అనేది చూసుకుంటే ఇప్పుడు అబ్బాయి గాని, అమ్మాయి గాని వీళ్ళు పర్మనెంట్ ఇవి జాబ్స్ ఇవి లేతే వీసాలు ఇవి పర్మనెంట్ కాదు. ఎగ్జాక్ట్‌లీ అండి. యాహ్! ఇప్పుడు మ్యారేజ్ అప్పుడు తక్కువ సాలరీ రావచ్చు. తర్వాత వాళ్ళు పైకి ఎదుగుతారు. మ్యారేజ్ అనేది ఇప్పటికిప్పుడే రెడీమేడ్ ఉండదండి. ఇప్పుడు మరి జనరేషన్ నాకేంటో అర్థం కావట్లేదు గానీ, పెళ్లి టైంకి అన్నీ సెటిల్ అవ్వాలంటే అసలు అది నాకు తెలిసిన వరకు అది ఈజ్ ఇట్ పాసిబుల్ అది? లేదండి. అందరికీ అసలు నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అది. పాసిబుల్ కానప్పుడు పిల్లలకి ఆ ఎక్స్‌పెక్టేషన్ ఉండటం కూడా కరెక్ట్ కాదు. చదువుకున్నాడా? బుద్ధిమంతుడా? ఇవి చూసుకుంటే చాలా అంతవరకు. అది ఎగ్జాక్ట్‌లీ. లైఫ్ అనేది మెల్లమెల్లగా స్లో గ్రోత్ ఉండాలి కదా! మన అమ్మాయి ఎళ్ళే తలకి అమెరికాలోనో ఎక్కడో ఒక పెద్ద ఓన్ హౌస్ ఉండి, ఒక బెంజ్ కార్ ఉండి అవన్నీ రావడం అంటే కష్టం కదా! ఎవరికీ ఉండవు. ఎక్కడో జస్ట్ పెద్ద పెద్ద బిగ్ షాట్స్ వాళ్ళకుంటాయి. అంటే జనరల్‌గా తీసుకుంటే అది చాలా కష్టం. 30 ఇయర్స్ వాళ్ళు చదువుకుంటారు, నిలబడతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళుంటారు. దాని తర్వాతే కదా వాళ్ళిద్దరూ కలిసి లైఫ్ స్టార్ట్ చేసినాక ఈ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్‌లీ అండి. మీకున్న అవేర్‌నెస్ చాలా మందికుంటే ఈ పాటి అందరికి పెళ్ళిళ్ళయిపోతాయి తెలుసా? ఏమో మరి నేనైతే అలానే ఫీల్ అయితాను. మా పెళ్ళిళ్ళు అలానే జరిగినియి. ముందు లైఫ్ పేరెంట్స్ అందరూ కూడా అలానే ఉంది. అదే నేను ఈ మధ్య ఎక్కడో చదివాను. ఎనకటకి ఒక 30, 25 ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేయాలంటే ఏం చూసాడు? వీడు చదువుకున్నాడా? పెళ్ళాన్ని పోషిస్తాడా? మంచి ఫ్యామిలీయా? ఈ మూడే చూసుకొని పిల్లనిచ్చేవాళ్ళు. దానికే బుద్ధిమంతుడు అనుకోండి ఆ గుణము సరిపోతది. చదువుకున్నాడు కాబట్టి ఎట్లైనా పెళ్ళాన్ని పోషిస్తాడు. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? ఎగ్జాక్ట్‌లీ అండి. బా చెప్పారు. ఇప్పుడు దానికి ఇవి ఎక్స్‌ట్రా యాడ్ చేసేసారనమాట. ఒక మంచి కారు, సొంతిల్లు అదే యూఎస్ లాంటి కంట్రీస్‌లో ఉంటే I-140 ఉండాలి. లేకపోతే గ్రీన్ కార్డ్ ఉండాలి. ఇప్పుడైతే కొంచెం స్టాండర్డ్స్ తగ్గించి హెచ్-1బీ ఉన్నా పర్లేదు అన్న స్టేజ్‌కొచ్చారు. ఓకే. ఇండియాలో గూడా అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి స్టార్టింగ్ సాలరీ అప్పట్లో ఓ 30నో ఇంకా అదే ఇస్తున్నారులెండి. ఓ 30, 35కో, 50కో ఇలా స్టార్ట్ అవుతారు. ఈ సాలరీతో స్టార్ట్ అయిన ఒక అబ్బాయికి హ్మ్. ఎంత సేవ్ చేసినా ఒక ఇల్లు ఎలా కొనగలడు? సో, ఇలా కంట్రీ స్పెసిఫిక్‌గా ఎవరి ప్రాబ్లమ్స్ ఆళ్ళకున్నాయి. మీలాగా సింపుల్ రిక్వైర్‌మెంట్స్ చెప్పారు చూసారా? ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువున్నాయండి. మెయిన్ ప్రాబ్లము అమ్మాయిలకి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువున్నాయి. అబ్బాయిలకి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువున్నాయి. సో, ఈ రిలేషన్స్ అన్నీ ఎక్స్‌పెక్టేషన్‌తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డైవర్సెస్ కూడా ఎక్కువున్నాయి. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇందాకలో యూట్యూబ్ వీడియో అన్నారు కదా! నాకు ఏ వీడియోనో గుర్తులేదు. బట్ ఫ్రేమ్‌వర్క్ నాకు గుర్తుందనమాట. అదేంటి అనంటే మీకు పెళ్లయిన తర్వాత కూడా మీరు కొన్ని సంపాదించుకోవచ్చు. అవేంటో మీరు ఐడెంటిఫై యెస్. చేసుకోండనమాట. అవును. కరెక్ట్. ఆ! అంతే అండి. ఒక్క లైన్‌లో చెప్పాలి అంటే అవునవును. కరెక్ట్. పెళ్లయిన అదే. తర్వాత గూడా సేమ్ మీరు అలా. కొన్ని సంపాదించుకోవచ్చు. ఓకే. కానీ మనిషి ఒక్కరే కాన్స్టెంట్ కదా! హ్మ్. అది మంచి డెసిషన్ తీసుకుంటే ఓకే. ఇద్దరు కలిసి గ్రో అవ్వచ్చు. ఆ! ఎగ్జాక్ట్ ఇదే వర్డ్ అన్నారు. కరెక్ట్. కరెక్ట్. ఆ! ఇది నాకలా గుర్తుండిపోయింది ఈ వర్డ్ అయితే. యాహ్! యాహ్! అదే అండి. అలా ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ 5 లోనే అనుకుంటా. ఇది ఫస్ట్ 5 ఎపిసోడ్స్ లోనే ఉన్నట్టుంది. ఓహ్! ఓకే. హుహు. అప్పటినుంచి వింటున్నారా? ఎందుకంటే ఏదో దాంట్లో మీరు చెప్పారు. ఆ అమ్మాయి అమెరికాలో అదే స్టేట్‌లో చాలా మ్యాచెస్ వస్తే రిజెక్ట్ చేసి అదే స్టేట్‌లో చేస్తాడని ఒక క్యారెక్టర్స్ మ్యాచ్ అవ్వలేదు వాళ్ళిద్దరికీ. అసలు క్యారెక్టర్ మ్యాచ్ ఎన్ని కోట్లున్నా, ఏమున్నా ఏముంటదండి. అదే అండి. ఇప్పుడు నాకిప్పుడిప్పుడే గుర్తొస్తున్నట్టుంది ఆ వీడియో. ఏంటి ఇంకా డీప్‌గా గూడా మాట్లాడతాం. ఎలా అనంటే నాకు
అసలే యూఎస్‌లో ఉన్న వాళ్ళకి అసలే మ్యాచెస్ తక్కువ. హ్మ్. అందులో నాకీ స్పెసిఫిక్ వీసా హ్మ్. కావాలి. ఇంత మినిమమ్ పే చెక్ ఉండాలి. హ్మ్. ఓకే. ఇలా కారని, ఇల్లని, గ్రీన్ కార్డ్‌లని, మళ్ళీ సేమ్ స్టేట్ అని, మళ్ళీ సేమ్ స్టేట్ ఉన్నా సరే హ్మ్. ఆ అబ్బాయే నా దగ్గరికి మూవ్ అవ్వాలి. లేకపోతే ఆ అమ్మాయే నా దగ్గరికి మూవ్ అవ్వాలి. ఇన్ని వేరియబుల్స్ అన్నీ యాడ్ చేసేస్తే ఎలా అవుతాయి? పోనీ ఎలా అవుతాయి అన్నది పక్కన పెట్టేస్తే, ఒక మనిషిని లైఫ్ లాంగ్ నేను ఈ మనిషితో ఉండబోతున్నాను అంత పెద్ద డెసిషన్‌ని ఇలా టెంపరరీ హ్మ్. రిక్వైర్మెంట్స్‌తో టై చేయకూడదు అని నా బిలీఫ్ అనమాట. మన ఎన్ఆర్ఐ పెళ్లిగోలలో ఎవ్వరు ఎప్పుడు రీచ్ అవుట్ అయినా సరే నేను ఇదే అంటా అనమాట. మీరేవి హ్మ్. టెంపరరీ, ఏవి పర్మనెంట్ అని మీరు ఒక ఐడియా తెచ్చుకోండి. ఎందుకంటే ఆ మనిషి మీ పెద్ద డెసిషన్. మిగతావన్నీ అవును. ఇప్పుడు ఒక అబ్బాయికి చాలా తక్కువ సాలరీ వచ్చినా సరే, అమ్మాయికి తక్కువ సాలరీ వచ్చినా సరే, రేపొద్దున్న ఒక కోర్స్ తీసుకోనో, ఒక ట్రైనింగ్ తీసుకోనో, వాళ్ళు సాలరీని చాలా పెంచుకోవచ్చు కష్టపడితే. మనం డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్ జేసుకోవచ్చు. మీకు అవును. నచ్చిన ఇల్లు కొనుక్కోవచ్చు, కార్ క్యారెక్టర్‌ని కొనుక్కోవచ్చు మార్చలేం ఎట్సెట్రా. గదా! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఆ మనిషిని మార్చలేరు. ఓకే. మార్చాలి అని అనుకుంటే అవును. దెన్ మీకు డివోర్స్డ్ అని ఒక స్టాంప్ ఏస్తారు సొసైటీ. అది మీకు ఇబ్బందిగా ఉంటది. మీ ఫ్యామిలీకి అవును. గూడా అవును. ఇబ్బందిగా ఉంటది. కరెక్ట్. ఎనీవే ఆంటీ. యాహ్! మీకు వీడియో ఏందంటే గుర్తున్నాయంటే మంచి క్యారెక్టర్ అమ్మాయిదైనా, అబ్బాయిదైనా కూడా ఎగ్జాక్ట్‌లీ ఆంటీ. ఓకే. మీరనేటట్టు అబ్బాయి క్యారెక్టర్ ఆర్ అమ్మాయి క్యారెక్టర్ ఆల్సో ఆ ఫ్యామిలీ గూడా అంతే ఇంపార్టెంట్. అదే అర్థం చేసుకోవాలి అంటాను. ఇప్పుడు పిల్లలు బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కాబట్టి, చదువులతో పాటు నాట్ ఓన్లీ మనీ ఒక్కటే గాకుండా ఇలాంటి విషయాలు కూడా ఆలోచించాలి మరి ఇప్పుడు జనరేషన్ పిల్లలు. ఎగ్జాక్ట్‌లీ ఆంటీ. ఓకే. మన పాడ్‌కాస్ట్ వల్ల హ్మ్. ఈ ఎపిసోడ్ వల్ల డెఫినిట్‌గా సమ్ పీపుల్ మైట్ స్టార్ట్ థింకింగ్. హౌఎవర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. ఈ హోల్ జర్నీలో ఆబ్వియస్‌లీ మీకు, మీ అమ్మాయికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ప్రతి పేరెంట్‌కి హ్మ్. ఆ అబ్బాయికి గాని, అమ్మాయికి గాని అటు హ్మ్. ఇటు ఏదో ఒక హీటెడ్ డిస్కషన్సే హ్మ్. అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఈ ప్రాసెస్‌లో మీకెప్పుడైనా సరే మీ పిల్లలే హ్మ్. మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు హ్మ్. ఆర్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని ఎప్పుడైనా అనిపిచ్చిందా? అది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎట్లా అంటే ఒక 5 మినిట్స్, 2 మినిట్స్ ఉంటది గానీ, తర్వాత ఆ హీట్ ఆఫ్ మూవ్‌మెంట్ ఎళ్ళాక మనము ఆలోచిస్తాం పిల్లలు చెప్పింది. మనం చెప్పింది పిల్లలు గూడా ఆలోచిస్తారు. కరెక్ట్ అది ఆంటీ. వెరీ షార్ట్ పీరియడ్ మూవ్‌మెంట్ అది. యూర్ రైట్. దట్స్ రైట్. ఇప్పుడు నేను నా ఎక్స్‌పీరియన్స్ ఆలోచించిన అంతే. ఓకే. అయితే నెక్స్ట్ షార్ట్ పీరియడ్ మూవ్‌మెంట్ ఉంటది. ఎందుకంటే మన మధ్య పిల్లలు, పేరెంట్స్ మధ్య కరెక్ట్ బాండింగ్ ఉంటే అది చాలా షార్ట్ పీరియడ్ ఉంటది. ఎందుకంటే మనం గూడా ఒక్కోసారి వాళ్ళు చెప్పినప్పుడు విసుక్కుంటాం. ఏంటి నువ్వు అన్ని ఇన్ని రూల్స్ చెప్తున్నావు అని. పేరెంట్స్ పిల్లలు గూడా అంటారు. ఏంటి మమ్మీ అట్లా ఇట్లా అబ్బాయికి పొట్టుంది చేసుకోమంటావు, అబ్బాయికి జుట్టు లేదు చేసుకోమంటావు అంటారు. కానీ కాసేపయినాక ఆ! మమ్మీ చెప్పింది ఇది కరెక్టే గదా! అంటే మనం ఇది చూడగూడదు, ఇవి చూడాలి అనేది వాళ్ళు గూడా రియలైజ్ అవుతారు. ఎగ్జాక్ట్‌లీ ఆంటీ. చాలా బా జెప్పారు. అయితే మీ కేస్‌లో మీరు దీపాలికి అలా చెప్పిన మంచి ఏమైనా గుర్తుందా ఆంటీ మీకు? ఇలా చూడాలమ్మా అలా కాదు అన్నది? సూపర్ఫిషియల్ థింగ్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని చెప్పాను. తను గూడా అది కన్సిడర్ చేసింది. అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్‌లో మెయిన్ ఫస్ట్ చూస్తుంది హెయిర్ మంచిగా ఉండాలి. పిల్లలు లావు ఉండగూడదు. అట్లా జనరల్‌గా కొన్ని మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. తనకి నాకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ వచ్చేదేంటంటే అన్నీ బావున్నాయి చిన్ని. ఒకవేళ అబ్బాయికి పాపం కొంచెం జుట్టు తక్కువ ఉందనుకో చేసుకో అంటే చేసుకోనంటే చేసుకోను మమ్మీ అనేది. ఏం కాదురా చేసుకోవచ్చు. ఫిజికల్ అపియరెన్స్ ఎట్లైనా ఒక 5 ఇయర్స్ తర్వాత జుట్టు ఊడిపోతది గదా! బా అన్నీ చెప్పారు. ఉన్నప్పుడు ఆ జుట్టు కోసం వదులుకోకూడదు ఆ క్యారెక్టర్‌ని సూపర్ ఆంటీ. బా అని చెప్తే జెప్పారు. నవ్వేది. ఆలోచిస్తారు అట్లా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ హెయిర్ అని చెప్పాను. ఇంకొకటి ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇంకొకటి ఏదన్నా ఎగ్జాక్ట్‌లీ. ఒక చిన్న మైన్యూట్ థింగ్స్ గురించి ఒక మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయిని లేదా మంచి ఫ్యామిలీ ఉన్న అబ్బాయిని, మంచి ఒక రెస్పాన్సిబుల్ అబ్బాయిని మనం వదులుకోకూడదు. ఒక ఫిజికల్ అపియరెన్స్ కన్సిడర్ చేసుకొని. ఇప్పుడు ఫిజికల్ అపియరెన్స్ అనేది ఎన్ని రోజులు ఉంటది? ఫస్ట్ చూడంగానే ఉంటది. లేదా ఒక 1 ఇయర్ ఉంటది. ఒక 2 ఇయర్స్ ఉంటది. తర్వాత అందరూ చేంజెస్ వస్తానే ఉంటాయి గదా! కరెక్ట్ ఆంటీ. కరెక్ట్. బా జెప్పారు. ఫిజికల్ అపియరెన్స్ అనేది టెంపరరీ. బేసిక్ అవసరమే. ఒక 60% చూసుకుంటాం. లేదా ఒక 50% చూసుకుంటాం. కానీ 99% చూడకూడదు ఫిజికల్ అపియరెన్స్. ఫిజికల్ అపియరెన్స్ కన్నా మోర్ థాన్ ఇంపార్టెంట్ చాలా విషయాలుంటాయి. ఒక క్యారెక్టర్‌లో చాలా ఉంటాయి. ఒక అండర్‌స్టాండింగు, ఒక రెస్పాన్సిబిలిటీ, ఆ ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆ అబ్బాయి పొట్టిగా ఉన్నా, ఇంకోలాగున్నా, జుట్టు లేకున్నా, కొంచెం పొట్టున్నా మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. తప్పేం లేదు. అండ్ ఆపోజిట్‌లో జూసుకుంటే అబ్బాయి ఇక్కడ అమ్మాయి కేస్‌లో అబ్బాయి ఎంత అందంగా ఉన్నా సరే లెట్స్ సే మీకు ఆ సపోర్ట్ రాదనుకోండి లైఫ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఆ అబ్బాయి కొంచెం బొద్దుగా ఉన్నాడు. మిగతా అన్నీ బావున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా మా ఫ్యామిలీలో ఒకటి జరిగింది మా రిలేషన్‌లో. మ్యాచ్ సెట్ చేశారు. ఆ అబ్బాయికి, ఆ అమ్మాయికి ఎంత ఈ అమ్మాయి ఏమో 5'8" ఉంటదంట. ఆ అబ్బాయి 5'6" ఉంటాడట. ఆ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడంట. ఈమె మ్యాచ్ అబ్బాయి పొట్టిగా ఉంటాడని ఫస్ట్ నుంచి అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో మంచి మ్యాచ్ నాన్న చేసుకో అని చెప్తే మరి ఎలా ఉందో వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్
ఆ పిల్ల చూడకుండానే ఈ పిల్ల చాలా సీరియస్ స్టెప్ తీసేసుకుంది. నేను మ్యాచ్ మా పేరెంట్స్ ఆగరు అని చెప్పేసి సూసైడ్ చేసేసుకుంది ఆ అమ్మాయి. అయ్యో! ఆహా! ఓకే. అది పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు యంగ్ జనరేషను చాలా చిన్న వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. నేను చెప్పేదేంటంటే ఇక్కడ ఓకే. ఒకవేళ మీ పేరెంట్స్ చూసారు. ఒక ఫీట్ తక్కువున్నాడు. అన్నీ ఉన్నప్పుడు పేరెంట్స్ నీ మంచి కోరే చెప్తారు కదా! అది. అబ్బాయి ఇంకసలు ఆస్ట్రేలియా నుంచి రాలేదు. నువ్వు చూడలేదు. వచ్చినాక ఏం జరుగుతదో పేరెంట్స్ కూడా చూస్తారు గదా! ఫైనల్ చేసేసారని భయపడిపోయి ఆ పిల్ల అంటే అక్కడ ఏం జరిగిందంటే ఫాదర్, మదర్ ఒకటే మాట అయిపోయారు. ఆ అమ్మాయిని ఎవరన్నా చేసుంటే పక్కకి సపోర్ట్ చేసుంటే బావుండేది. అట్లా జరిగింది రీసెంట్‌గా మా రిలేషన్స్‌లో. అచ్చా! ఓకే. నేను ఈ జనరేషన్ పిల్లలకేంటంటే ఫిజికల్ అపియరెన్స్ కాకుండా ఇంకా మిగతా విషయాలు కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ లైఫ్ లాంగ్ ఉండేది క్యారెక్టర్ కదా! ఫిజికల్ అపియరెన్స్ ఏముంది? ఇవాళ అందంగా ఉన్నాడని చేసుకుంటాం. మ్యారేజ్ తర్వాత ఏమన్నా అవుతది. జుట్టు ఊడిపోతది, లావైపోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ ఆంటీ. అది బోత్ ఇవన్నీ కేసెస్‌లో తర్వాత మారిపోయే జరుగుతదిలెండి. విషయాలు కదా! ఆ! జరుగుతది. అమ్మాయిలు మారిపోతారు, అబ్బాయిలు మారిపోతారు. ఇప్పుడు మా కరెంట్ జనరేషన్ మైండ్‌సెట్ దాంతో యాడ్ చేయాలి అనంటే, ట్రేడ్ ఆఫ్స్ అంటామండి. అంటే అలా అని చెప్పి అస్సలు హ్మ్. ఫిజికల్లీ ఆ అట్రాక్షన్ లేనప్పుడు చేసుకోవడం గూడా ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కొన్ని కొన్ని సార్లు వర్కౌట్ అవ్వదు. ని బట్ అన్నీ బ్యాలెన్స్ ఫిజికల్లీ కాదు. చేసుకోవాలి. 60% వరకు చూసుకోవచ్చు. 60, ఎగ్జాక్ట్‌లీ. 70% వరకు ఆ! బ్యాలెన్స్ చేసుకోవాలి. అదే ఆ! నేనంటుంది. 99% ప్రయారిటీ ఇవ్వకుండా 80%, 70% ఇచ్చుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ ఆంటీ. ఇప్పుడు ఒక మనిషికి అందరికీ అర్థం అవ్వడానికి చెప్పాలి అనంటే, ఒక 100% ఆళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంటే, ఒక మంచి ఫ్యామిలీ ఉండేటప్పుడు ఒక 20% తగ్గిద్దాం. క్యారెక్టర్ చాలా బావుండేటప్పుడు ఇంకో 20% తగ్గిద్దాం ఆ! అది. అని చెప్పి అది. వేరేవి మనం అలా అది ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పేదది. కనిపించినప్పుడు మనం ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అప్పుడు మీరనేటట్టు ఐ అండర్‌స్టాండ్ ఆంటీ. ఒక్క 2 ఇయర్స్ చేసుకోవాలి కూడా అది. మాక్సిమం 2 ఇయర్స్ అయిన తర్వాత ఇద్దరం కలిసుండేటప్పుడు, మనం రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటున్నామా? ఓకే. లైఫ్‌లో ఒక మంచి హాబిట్స్‌తో ముందుకెళ్తున్నామా? ఒకరి నుంచి ఒకరికి ఆ సపోర్ట్ దొరుకుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఒకే బెడ్ మీద పడుకునేటప్పుడు హాయిగా హ్మ్. అనిపిస్తుందా? లేకపోతే ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని ఆ రోజు వేవ్ లెంత్ ఆలోచిస్తూ వాళ్ళకి మనకి మ్యాచ్ అవుతుందా? ఆ! సింపుల్ ఆంటీ. అంటే చాలా మనం కాదు. పెళ్లి చేసుకునేటప్పుడు పేరెంట్స్ చెప్పిన మాట అర్థం కాదు. రేపొద్దున పెళ్ళైనాక వాళ్ళు ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమగా చూసుకున్నా, అబ్బాయి అమ్మాయిని ప్రేమగా చూసుకున్నా, అది ఎంత హ్యాపీగా ఉంటదో అప్పుడు నీకు ఇవన్నీ కనిపించవు గదా! 100% నాకిదే కావాలి అని ముందుకెళ్ళిన వాళ్ళు, మిగతావి కనిపించేటప్పుడు ఆ పర్సెంటేజ్ కొంచెం తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకుంటే ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజీ. అది అందమైన అవ్వచ్చు, లేకపోతే కొంతమంది స్థిరాస్తులంటారు, స్థిరాస్తులైనా అవ్వచ్చు. ఏ రిక్వైర్మెంట్ ఉన్నా సరే, ఇలా వేరే మంచివి కనిపించినప్పుడు అడ్జస్ట్ చేసుకోమని మీరు చెప్తున్నారు అంతే. మీ జనరేషన్ గూడా మీరు 20స్‌లో చూసినవి 25లో చూడరు. 25లో చూసినవి 30స్‌లో చూడరు. హ్మ్. అవునా? కరెక్ట్. యెస్ ఆంటీ. సో, మీకన్నా మేమొక ఇప్పుడు 50స్‌లో ఉంటాం. మీరు 30స్‌లో ఉంటారు కాబట్టి మీ థింకింగ్, మా థింకింగ్ మాలో నుంచి కొన్ని విషయాలు తీసుకోవచ్చు. అందులో ఇది మెయిను నేను చెప్పే అంటే నేను పర్సనల్‌గా చెప్తున్నాను. మా పిల్లలకైనా అదే చెప్తున్నాను. జనరల్‌గా అయినా ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు గానీ, ఇది అయితే చాలా ఇంపార్టెంట్. ఇల్ ఇప్పుడు సపోజు చాలా మంది అబ్బాయిలు కూడా నాకు ఫెయిర్ ఉన్న అమ్మాయి అంటారు. ఫెయిర్ ఉన్నా లేకపోయినా చామన్ ఛాయ్ అమ్మాయిని చేసుకోవచ్చు. ఓకే. అమ్మాయి చాలా ప్రేమగా అబ్బాయిని చూసుకుంటుందనుకో, రేపొద్దున ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా అనుకుంటారు. అబ్బా! మా అమ్మ, మా నాన్న వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అని. మీరు చాలా చెప్పారు. ఓకే. సో, బేసిక్‌లీ మీరేదైనా సరే ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఎళ్ళండి అని చెప్తున్నారు. నాకు ఆ ఆ! పేరెంట్స్‌తో చెప్తున్నమాట. ఆ! ఆ! హ్మ్. ఈ బ్యాలెన్స్‌తో పాటు ఇప్పుడన్నారు చూసారా? 20-25 అప్పుడు మీకొకటి కావాలి. 25-30 అప్పుడు మీరప్పుడు ఏదైతే అంత హై వాల్యూలా జూసారో, ఇప్పుడది మీకంత హై వాల్యూలా అనిపిచ్చదు అని అన్నారు జూసారా? అనిపిస్తది. ఆ! అదే ఎగ్జాక్ట్‌లీ ట్రూ ఆంటీ అది. సో, ఇప్పుడు ఈ ఎవరైతే ఈ పెళ్లి ఏజ్‌లో ఉన్నారో, వాళ్ళకి కొంచెం వాళ్ళ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, నేనొక హ్మ్. 30-35లో ఉండేటప్పుడు, హ్మ్. 35-40లో ఉండేటప్పుడు, ఓకే. మేబీ ఐ వుడెంట్ కేర్ దీస్ థింగ్స్ ఏమో అని ఒక అసంప్షన్ పట్టుకొని ముందుకెళ్ళిపోతే ఐ థింక్ ఇట్ విల్ వర్క్ ఔట్ రియల్లీ వెల్ ఆంటీ. అవును. అవును. ఎగ్జాక్ట్‌లా. అలా ఉంటే మ్యారేజెస్ అనేవి నిలబడతాయి. అండర్‌స్టాండింగ్ లేకుండా ప్రతి చిన్నదానికి షేక్ అయిపోయి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఓన్లీ కమర్షియల్ థింగ్స్ మీద నిలబడ్డ మ్యాచెస్ నిలబడవు. ఎందుకు డైవర్స్ అవుతున్నాయి అంటే ఇవే రీజన్స్. కరెక్ట్ ఆంటీ. బావుందంటీ. మాట్లాడాం. అయితే మన పాడ్‌కాస్ట్‌లో సో ఫార్ అసలు పిల్లలు ఏం గో త్రూ అవుతున్నారు అనేది చాలా వాటిలో మాట్లాడాం. ఆ ఫ్రస్ట్రేషన్స్ ఎలా ఉంటాయని మోస్ట్‌లీ అందరికీ తెలుసు. ఓకే. మీరు గూడా చాలా రీజన్స్ లిస్ట్ చేశారు. కానీ ఒక హ్మ్. పేరెంట్
హెడ్‌లో హ్మ్. ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతది? హ్మ్. అసలు మీరెంత ప్రెషర్ తీసుకుంటారు? ఓకే. మేమంటే మీకు మాక్సిమం అందరి పిల్లలు ఇప్పుడు దూరంగానే ఉంటారు. అయితే హ్మ్. మీరు ఇంట్లో ఉండేటప్పుడు హ్మ్. అసలు మీరేం గో త్రూ అవుతారు అనేది నాకు తెలిసి ఏ పేరెంట్ వాళ్ళ పిల్లలకి చెప్పరు. ఓకే. మహా అయితే ఇలా హ్మ్. కంగారు పడుతున్నాను లేకపోతే ఇండైరెక్ట్‌గా ప్రెషర్ చూపిస్తారు. నేనిలా ప్రెషర్ తీసుకుంటున్నాను. ఇంకెప్పుడు అని అడుగుతారే తప్ప, నేనిలా గో త్రూ అవుతున్నాను మెంటల్లీ హ్మ్. అని ఎవ్వరు చెప్పరు. ఆ ప్రెషర్‌ని మీరెలా గో త్రూ అయ్యారు? మీ హెడ్‌లో ఏం ఇవేమన్నా షేర్ చేస్తారా? ప్రెషర్ అనేది నాకు అంటే మా ఇద్దరికి పాపకి నాకు మధ్య ఏమంత ఉండేది కాదు. మార్కెట్ ఇలా ఉంది ఏంటనే మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఈవెన్ మా పాప కూడా షాక్ అయింది. "ఏంటి మమ్మీ ఇలా ఉందా?" అని. నేను కూడా ఇద్దరం ఒకే సిట్యుయేషన్‌లో ఉన్నాం. ఎందుకంటే మేము మోస్ట్‌లీ కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటాం. ఏదో అన్నట్టుగా ఉండము. ఏదున్నా ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. కాసేపు మీరన్నట్టు ఏదైనా డిస్కషన్ ఇద్దరికి మ్యాచ్ అవ్వకపోతే హీట్ అప్ మూమెంట్ ఉంటది. తర్వాత కాసేపయినాక అది కన్‌క్లూజన్‌కొస్తది. నేను ఓకే. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని ఇద్దరం ఒక అండర్‌స్టాండింగ్‌కొస్తాం. కాకపోతే నేనైతే ఎక్కువ ప్రెషర్ అయింది సోషల్‌గానే ప్రెషర్ అయ్యాను. ఇలా ఉందేంటి అసలకి ఈ రిలేషన్ ఇంత కమర్షియల్‌గా అయిపోయిందేంటి? ఏదో బజార్‌లో అమ్మితే కొనుక్కొచ్చుకునేదిలాగా. అందులో ఇంకొకటి ఇవాళ రేపు బాగా చేంజ్ వచ్చింది ఏంటంటే సోషల్‌గా ఇదివరకే మనకి రిలేషన్ మ్యాచెస్ ఉన్నాయంటే చుట్టాలు వాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు టోటల్‌గా చుట్టాలనేది చాలా ఎందుకంటే ఏం చెప్తే ఏమవుతదో, ఎవరికి మ్యాచ్ చేస్తే ఏమన్నా అయితే తిడతారేమో అన్న భయంతో ఎవ్వరు మ్యాచెస్‌లో ఇంటర్‌ఫియర్ లేదు. 100% ఈ మ్యాట్రిమోనీస్ మీదే డిపెండ్ అయిపోతున్నాం. ఎగ్జాక్ట్‌లీ అండి. యాహ్! ఐ అగ్రీ. ఇంతకుముందు ఆ రిస్క్ ఇ తీసుకునేవారు మన వాళ్ళే కదా అని. ఇప్పుడు అవును. మనకెందుకులే అన్న మైండ్‌సెట్ అయితే ఇప్పుడు కంప్లీట్‌గా ఫార్మ్ అయిపోయింది. దానికొచ్చేసాం ఇప్పుడు. ఇంకొకటి కూడా రీజన్ ఏంటంటే పేరెంట్స్ మనకు తెలుసు. కానీ పిల్లలెక్కడో చదువులని దూరంగా ఉంటున్నారు. వాళ్ళు మనకు తెలియని కొత్త విషయాలు ఎన్నిట్లో ఇంటర్‌ఫియర్ అవుతున్నారు. వాళ్ళ క్యారెక్టర్ పేరెంట్స్‌కే తెలియట్లా. ఇంకా చుట్టాలెలా సజెస్ట్ చేస్తాడు పలానా అబ్బాయి మంచోడు, వీళ్ళు మంచోళ్ళు అని. అలా చెప్పడం కూడా మనకెందుకు ఏదైనా అయితే మన మీద వస్తదని అందరూ 90% ఇప్పుడు మ్యాట్రిమోనీస్ త్రూనే అవుతున్నాయి మ్యాచెస్. రిలేషన్ త్రూ చాలా తక్కువైపోయినాయి. కరెక్ట్ ఆంటీ. మీరు చెప్పిన ఒక లైన్ బా అవునా? నచ్చిందాంటీ. వాళ్ళ అబ్బాయి, అమ్మాయి అసలు ఎలా ఆ! ఉంటున్నారో బయటని పేరెంట్స్‌కే తెలీదు. సో, ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఏం జెప్తారు? వాలిడ్ హ్మ్. పాయింట్ ఆంటీ. అది మేము ఫేస్ చేసాం. ఒక సంబంధం మేమే చేసాము పెళ్లి. వాళ్ళ పేరెంట్స్ మాకు 30 ఇయర్స్ నుంచి తెలుసు. కానీ ఆ అబ్బాయి క్యారెక్టర్ మాకు తెలీదు. కానీ మ్యారేజ్ అయినాక ఆ అబ్బాయి డిఫరెంట్ ఉన్నాడు. పేరెంట్స్‌కి ఆ అబ్బాయికి సంబంధమే లేదు. ఆ మ్యాచ్ వితిన్ 2 ఇయర్స్‌లో డైవోర్స్ అయింది. ఓహ్! మేము అచ్చా! తిట్లు గూడా తిన్నాము. ఓహ్! మేము ఓకే. తిట్లు గూడా తిన్నాము. హుహు. ఏంటి ఇలాంటి సంబంధం తెచ్చారన్నారా? ఆ! ఏంటి మీ మాట వినే మేము పెళ్లి చేసాము. మీ మూలంగానే మా అమ్మాయి లైఫ్ పాడైపోయింది. అయ్యో! హుహు. అది మనం గూడా మరి దాంట్లో పార్ట్ అయితాం గదా! ఎందుకంటే మనకు అబ్బాయి తెలీదు. వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళే. కానీ హ్మ్. పేరెంట్స్ ఏం జేస్తారు? లోపల ఇన్నర్ ఫీలింగ్స్ ఇప్పుడు అంత గ్యాప్ కూడా ఉంది. పిల్లలకి పేరెంట్స్ ఇదివరకంటే ఒక ఫ్యామిలీలో పెరిగేవాళ్ళు కాబట్టి మన అండర్‌లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడెక్కడో బయటుంటున్నారు. చదువులంటారు. సోషల్ మీడియా వచ్చినాక మనమేం కంట్రోల్ చేసే పొజిషన్ లేదు గదా పిల్లల్ని. ఐ కెన్ అండర్‌స్టాండ్ అవతల సైడ్ పేరెంట్స్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్. బట్ టు బీ హానెస్ట్ అయితే లేదా ఆంటీ. ఎప్పుడు ఎక్సెప్ట్ ఇలా అంటారు గదా! తెలుగులో అయితే పీక మీద కత్తి పెట్టడం, ఇంగ్లీష్‌లో అయితే గన్ ఎట్ యువర్ హెడ్ అని చెప్పి, అలా పెట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి అనంటే అది వేరు. లేకపోతే ఇలా ఎంతమంది ఎన్ని తెచ్చినా సరే ఫైనల్లీ డెసిషన్ మీరు తీసుకుంటున్నారు అనంటే అది మీతోనే హ్మ్. ఆగిపోవాలి. వేరే వాళ్ళని అనడానికి లేదు. ఇప్పుడు నేనైనా సరే హ్మ్. మా ఫ్రెండ్స్ నాకు ఏం చేసినా, ఏం తెచ్చినా, ఏం చెప్పినా సరే ఫైనల్ డెసిషన్ మేకర్ నేను. రేపొద్దున్న ఏదైనా ఇంకా నా రెస్పాన్సిబిలిటీ అన్న మైండ్‌సెట్‌కి మనం మూవ్ అయిపోవాలింకా. ఇంకా మేమైతే ఈ సోషల్ ప్రెషర్ చూసి ఇంకా కొన్ని డెసిషన్స్ అనేవి మన చేతిలో లేవు. అది ఎంత మన ఇంటెలిజెన్స్ యూజ్ చేసినా, ఎంత టెక్నాలజీ వచ్చినా, ఏదొచ్చినా మన లక్ అనేది ఒకటి మనం నమ్మాలి. మనం ఎంత కాలిక్యులేటివ్ అయినా, ఎంత క్లెవర్ అయినా, ఎంత ఏదైనా గాని ఏది జరగాలంటే అదే జరుగుతది. దాన్ని హ్మ్. మనం ఆపలేము. మన హ్మ్. ప్రయత్నం మనం చేయడం వరకు మనం మాట్లాడిన కాసేపు మనం అబ్జర్వ్ చేసిన కాసేపు మన వేవ్ లెంత్, మన వే ఆఫ్ థింకింగు, వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ ఏది ఇంపార్టెంట్ అవి చూసుకొని మీరన్నట్టు ఎగ్జాక్ట్. టెంపరరీ కాకుండా పర్మనెంట్ మనకు లాంగ్ టర్మ్‌లో బేసిక్స్ ఏం కావాలో అవి చూసుకొని ముందుకు వెళ్ళటం తప్పించి మనం చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడున్న దాంట్లో. సూపర్ ఆంటీ. బా చెప్పారు. మొన్నే ఒక రీల్‌లో ఇదే అన్నా అనమాట. రేపొద్దున్న అది ఎలా అవుతదో తెలీదు. మీ లక్ మీద డిపెండ్ అవుతది. హౌఎవర్ ఒకరోజు మీరు వెనక్కి చూసుకుంటే ఏ రోజు గూడా నేనిలా అడిగుండాల్సింది, లేకపోతే నేనిలా చేసుండాల్సింది అని ఫీల్ అవ్వకుండా మాత్రం మీ హోమ్ వర్క్ అంతా చేసుకొని లోపలికి దిగండి అని అంటా అనమాట. బికాజ్ మీరనేటట్టు యాహ్! లక్ ప్లేస్ ఎ బిగ్ రోల్ ఆంటీ.
అట్ ద సేమ్ టైమ్ లేదు నేను మనము లాంగ్ టర్మ్‌లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ నా బెస్ట్ నేనిచ్చాను. ఇంకంతా దేవుడి దయ అనుకోని వెళ్ళడం వేరు. అయ్యా! ఇంకొంతసేపు మాట్లాడుండాల్సింది, లేకపోతే ఇంకేదో చేసుండాల్సింది అని డౌట్‌ఫుల్‌గా లోపలికి వెళ్ళడం వేరనమాట. సో, ఏదైనా అన్నిటికన్నా పెద్ద అసెట్ క్యారెక్టర్ అండి. ఎన్నన్నా చెప్పండి, ఎన్నన్నా మాట్లాడండి. అటు పేరెంట్స్ మాట్లాడి, ఇటు పేరెంట్స్ మాట్లాడిని, ఏమన్నా మాట్లాడిని ఫస్ట్ అబ్బాయి, అమ్మాయి క్యారెక్టర్స్ చూసుకోవాలి. మీరిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆ మాటల్లో మీకు కంఫర్ట్ దొరికిందా? అవతల వాళ్ళు మీరు చెప్పే మాటని ఎలా వింటున్నారు? అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు మనకి 4, 5 సార్లు మాట్లాడినాక అవతల పర్సన్‌తో మనకు తెలుస్తది. కంఫర్ట్ జోన్ ఉందా? లేదా? మాట్లాడుతుండే అనేది నాకు తెలిసిన కాడికి అర్థమైతది అనుకుంటా మరి. ఒక 2, 3 టైమ్స్ మాట్లాడినప్పుడు అర్థమైతది. బాగా చెప్పారండి. నిజంగా అర్థమవుతది ఆంటీ. ఓకే. దీపాలి గూడా అదే అంటది. మీకు 'శ్రీనివాస్‌లో' నచ్చింది ఏంటి అనంటే తన కన్సిస్టెన్సీ అండి. ఓకే. నాకు ఆ కన్సిస్టెన్సీతో కంఫర్ట్ స్పేస్ అనేది క్రియేట్ చేశాడు. నేనేదున్నా ఫ్రీగా చెప్పుకోగలను అన్న ఫీలింగ్ అయితే నాకిచ్చాడు. నాకదే నచ్చింది అని తను గూడా అంటదనమాట. తెలుస్తది ఆంటీ. అసలు ఆ కంఫర్ట్ ఒక మనిషితో ఫీల్ అయినప్పుడు ఇంకేమి ఆలోచించకుండా హ్యాపీగా ఎక్కడికి తీసుకెళ్ళైనా బతికిచ్చేస్తారు. హ్మ్. అడవిలో అయినా హ్యాపీగా ఉండొచ్చు మనం. బావుందండి. యాహ్! ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు అలాంటి వాళ్ళతో. అయితే హ్యాపీనెస్‌కి హ్మ్. ఫస్ట్ మెంటల్ హ్యాపీనెస్, తర్వాత ఫైనాన్షియల్ హ్యాపీనెస్. అయితే ఇదే ప్రెషర్ టాపిక్‌లో మీరు సొసైటీ నుంచి ఎలాంటి ప్రెషర్ ఫేస్ చేశారండి? మా ఇంట్లో అయితే రొటీన్‌గా జరిగేది ఒకటుంటది. ఏ పెళ్ళికెళ్ళొచ్చినా సరే నాకింకా స్టార్ట్ అవుతదనమాట. పొద్దున్న పెళ్ళికెళ్తున్నామంటే అయ్య బాబోయ్! ఇంక నైట్ ఫోనొస్తది ఇంకా వాళ్ళిలా అడిగారు, వీళ్ళిలా అడిగారు అని చెప్పి ఐల్ బ్రేస్ మై సెల్ఫ్ అనమాట. మా సొసైటీ గురించి మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే, ఈ సొసైటీయే మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటానే ఉంటది. మనం హ్యాపీగున్నా అంటది, హ్యాపీ లేకున్నా అంటది. ఎందుకంటే సొసైటీ వాళ్ళన్న మాటలని మన పిల్లలకి చెప్పడం, వాళ్ళని ప్రెషరైజ్ చేయటం, వాళ్ళెక్కడో ఉంటారు, ఔట్ ఆఫ్ ఉంటారు. వాళ్ళ చదువులు, జాబ్ స్ట్రెస్సు, వాళ్ళ లోన్ స్ట్రెస్‌లు అవన్నీ వాళ్ళకుంటాయి. మళ్ళీ ఇవన్నీ చెప్పి ఓకే. ఎమోషనల్ అవుతుంటాం. అప్పుడు ఇంకేం లేదు. వాళ్ళు మనల్ని ఓదార్చడం, మనం వాళ్ళని ఓదార్చడం. కాసేపు తర్వాత సొసైటీని మర్చిపోవడమే. మన ప్రయత్నం మనం చేసుకుంటా ఎళ్ళిపోవటమే. చెప్పారు ఆంటీ. యాహ్! ఇంట్లో వింటా ఆంటీ. ఎప్పుడు పెళ్ళికెళ్ళొచ్చినా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు కదా! వాళ్ళు కొన్ని సార్లు కంట్రోల్ హ్మ్. చేసుకోగలుగుతారు. కొన్నిసార్లు ఇంకా బర్స్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఇలా ఇప్పుడు అడుగుతున్నారు సొసైటీ గూడా కొంచెం మారిందండి. కానీ కొంతమంది కావాలని ఇప్పుడు పెళ్లయినప్పుడు ఎట్లనో వాళ్ళు మనల్ని పిలుస్తారు, చెప్తారు గదా! అంటే నేను గూడా ఫేస్ చేశాను. ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు, "ఏంటి ఇంకా మీ అమ్మాయికి పెళ్లి చేయరా?" అని మొహాన అడిగేస్తారు. పెళ్లి చేస్తే పిలుస్తాం గదా! మిమ్మల్ని పిలిస్తే పెళ్లి చేస్తాంలే అని నేను గూడా జోక్‌గా చెప్పొచ్చేదాన్ని. ఎగ్జాక్ట్‌లీ. నేనలాగే అంటా మా డ్యాడీకి. అలా అడిగినప్పుడు మా అమ్మగారికి గూడా చెప్తా అనమాట. మీరేమైనా సంబంధం ఉంటే చూడొచ్చు కదా! అని అనమన్నా ఆ! అనమాట. వాళ్ళు విన్నారు. విని అలానే హ్మ్. అనడం స్టార్ట్ చేశారు. అప్పుడు రివర్స్‌లో వాళ్ళేమో మేము తెచ్చిన సంబంధాలు మీకు నచ్చుతాయో లేదో అని చెప్పి వాళ్ళు స్కిప్ చేసేసేవారంట. సో ఎందుకంటే అండి, ఇది మనం సోషల్ సేక్‌కి హడావుడిగా చేసుకునేది కాదు గదా! లైఫ్ కదా! ఇప్పుడు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ లేట్ అయినా పర్లేదు గానీ, చేసుకున్నాక బ్రేక్ అవ్వడం అనేది చాలా కష్టం. ఫ్యామిలీకి అది ఒక ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా పిల్లలకైతే ఒక లేబుల్ పడిపోతదండి ఈ రోజుల్లో. ఓకే. లేబుల్ అనే కాదు, ఎమోషనల్‌గా గూడా చాలా గాయం మానాలంటే, మ్యారేజ్ అనేది చేసుకోవడం అనేది ఎంత సరదానో, తర్వాత ఏదన్నా గాయం అయినాక అది మానటం అనేది చాలా టఫ్ జాబ్. చాలా కరెక్టే ఆంటీ. కష్టం. దాని నుంచి బయటకొచ్చి ఇంకో మనిషిని ఇష్టపడాలి అన్నా సరే చాలా టైం అయిపోతది. మళ్ళీ లైఫు కష్టం. స్టార్ట్ చేయటానికి చాలా టైము. ముడిపడటానికి చాలా షార్ట్ పీరియడ్ అవుతది. మళ్ళీ దానిలో నుంచి బయటపడటం చాలా కష్టం. ఎగ్జాక్ట్‌లీ ఆంటీ. అండ్ మీరు చెప్తుందే ఫాలో అవ్వాలి అనంటే, మళ్ళీ ముడిని విడదీసుకొని బయటికి రావడానికి ఒక ఎత్తయితే, దానికి ఒక టైం హ్మ్. పట్టేస్తది ఆంటీ. 2, 3 ఇయర్స్ అలా పోతదక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఆ పర్సన్‌ని మర్చిపోయి, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మర్చిపోయి, మళ్ళీ పెళ్ళికి రెడీ అవ్వాలి అనంటే, ఇంకొక 2 ఇయర్స్ అనుకుందాం. ఓకే. ఇక్కడే టోటల్లీ 5-6 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు యావరేజ్ ఒక అమ్మాయి ఏజ్ పెళ్లవుతున్నది ఒక 27 అలా అనుకోండి. లేదా 28 అనుకోండి. అమ్మాయిది, అబ్బాయిది ఇద్దరిది. 28 ప్లస్ ఇక్కడ అదే. ఒక 5 33 దాటేస్తున్నారనమాట. సో, వాళ్ళకంటూ ఏవో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. నాకు ఇలా పిల్లలనుకుంటున్నాను. ఈ పర్టిక్యులర్ ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకుంటున్నాను అనేది. దెన్ ఆ సరే ఏజ్ మీరు నాకు తెలియక ఈ జనరేషన్ నాకు తెలియక నేనొక క్వెషన్ అడగొచ్చా మిమ్మల్ని? అడగండి. ఇప్పుడు అబ్బాయైనా, అమ్మాయైనా అన్నీ రెడీమేడ్‌గా ఉండి పెళ్లి చేసుకోవాలనుకోవడం కరెక్టేనా? మీ జనరేషన్ ఆలోచించే విధానం? కరెక్ట్ కాదండి అది. అది వెరీ అన్‌ఫెయిర్ ఎక్స్‌పెక్టేషన్ అది.
ఎందుకు అనంటే, ఇంతకు ముందంటే అమ్మాయిని ఇప్పుడు మా పెంచే జనరేషన్‌లో ఉందనుకోండి. మా జనరేషన్స్‌లో ఎట్లా ఉండేదంటే, పెళ్ళైతలకి అబ్బాయి చదువుకొని ఉండేవాడు. ఏదో కొంచెం మంచిగా జాబ్ ఉండేది. ఈ ఫ్యామిలీతో ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, ఉండేవాళ్ళు. తర్వాత పెళ్ళైనాక వీళ్ళకి పిల్లలు పుట్టే టైంకి మెల్లగా చిన్న స్కూటర్ నుంచి ఒక బండి కొనుక్కునేవాడు. ఇంకొంచెం సెకండ్ చైల్డ్ పుట్టేతలకి స్థలం కొనుక్కునేవాడు. కొంచెం పిల్లలు పెద్దయితలకి పెద్ద ఇల్లు కట్టుకునేవాడు. సో, ఈ జర్నీలో వీళ్ళిద్దరి జర్నీతో పాటు, పిల్లల జర్నీతో పాటు ఇవన్నీ ఎదుగుతా వచ్చాయి లైఫ్. కరెక్ట్ ఆంటీ. కానీ మీ అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లేదు కదా! ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏంటంటే డే వన్నే పిక్ పెట్టేయాలే. మీరనుకున్న జర్నీలో ఆ! 10 మరి సంవత్సరాలు వెయిట్ ఇప్పుడున్న చేయాలి. పిల్లలు ఇప్పుడున్న పిల్లలు పెళ్ళయ్యేదలకి ఇవన్నీ అబ్బాయికైనా కూడా, అమ్మాయికైనా కూడా ఎంతవరకు ఇది అమ్మాయి కూడా అలా కలలు కంటం కరెక్టేనా? అసలు అబ్బాయి కూడా అవన్నీ ప్రొవైడ్ చేయగలడం ఈజ్ ఇట్ ప్రాక్టికల్‌గా అది పాసిబుల్ ఉంటదా? లేదండి. యావరేజ్ ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు గాబట్టే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు గదా! ఇప్పుడు మన అది. యాప్‌లో గూడా చాలా మ్యాచెస్ ఉంటాయి. హ్మ్. అంటే అమ్మాయి, హ్మ్. అబ్బాయి ఓకే అనుకోని మాట్లాడుకుంటారు. కానీ అవి పెళ్లి హ్మ్. వరకు చాలా వెళ్ళవనమాట. 99% వెళ్ళవవి. ఎక్కడో మన హ్మ్. 'దీపాలి శ్రీనివాస్' లాగా 1% పెళ్లి వరకు వెళ్తాయి. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. కొన్ని వాలిడ్ రీజన్స్ ఉంటాయి. కొన్ని మీరిలా చెప్పినట్టు బయటకి చెప్పరు. హ్మ్. కానీ వాళ్ళ మనసులో ఆ హ్మ్. రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇందాకల నేను జోక్‌గా అన్నా హ్మ్. సరే చాలా మంది సీరియస్‌గా హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసుకునేది అదే. ఏంటి? హ్మ్. అప్పుడు మీరు అవన్నీ సంపాదించాలి అంటే 10 సంవత్సరాలు ఆగాలి. ఇప్పుడు అంత ఓపిక హ్మ్. ఎక్కడిది? మనకి ఈ రోజే ఒక వీడియోనో, ఒక పిక్చరో తీసేసి వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేయాలి. అదే ఇప్పుడు హ్మ్. నడుస్తున్న ట్రెండ్. మైండ్‌సెట్ కూడా అలాగే. అంత ఫాస్ట్‌గా కావాలనుకున్నప్పుడు తర్వాత నెక్స్ట్ కూడా అన్నీ ఫాస్ట్‌గానే అయిపోతాయమ్మా. అది తెలుసుకోవాలి పిల్లలు. హ్మ్. అంత ఇదుంటే ఇంకేం ఆంటీ అప్పుడులానా. హ్మ్. కాకపోతే అంటే అది కొంచెం సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది ఉండాలండి. మెయిన్ అది ఇంపార్టెంట్. ఇప్పుడు మా జనరేషన్‌కేంటి అన్నీ ఇన్‌స్టంట్. ఓకే. మీరు ఏ హ్మ్. కంపెనీ ఇప్పుడు మీరు తీసుకున్నా మన ఎస్పెషల్లీ ఇండియాలో స్విగ్గీ అయినా ఏదైనా హ్మ్. సరే అన్నీ ఇలా హ్మ్. వెంటనే అయిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా పెట్టామనుకోండి లైక్‌లు గాని ఏవైనా వెంటనే వస్తాయి. దీనివల్ల బ్రెయిన్ హ్మ్. ఏంటి అని నాకు ఇప్పుడే అన్నీ కావాలి అనే మోడ్‌లోకి వెళ్ళిపోతదనమాట. అవును. నేనేమంటున్నా అంటే ఆంటీ ఇప్పుడు ఈ ఆ! మాకంటూ చదువుకున్నాం కాబట్టి, ఆ సెల్ఫ్ హ్మ్. రిఫ్లెక్షన్ అనేది ఉండాలండి. ఎక్కడ మనం ఆ! ఇలా వెంటనే కావాలి అని మన బ్రెయిన్ ఎక్కడైతే ఆ క్రేవింగ్ వస్తుందో అనేది మేము రియలైజ్ అవ్వాలి. అదే నాకు కూడా అప్పుడప్పుడు ఈ జనరేషన్ చూస్తే అంటే నాకు తెలిసి మా పాప చాలా డౌన్ టు ఎర్త్ ఉంటది. నాకు అంటే మా హ్మ్. హ్మ్. అమ్మాయని చెప్పడం కాదు. మీరు కూడా చూసారు కాబట్టి ఐడియా. షీ ఈజ్ ఆంటీ. షీ ఈజ్ డౌన్ టు ఎర్త్. నేను తనని కలిసాను. పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాను. యాహ్! షీ హ్మ్. ఈజ్ డౌన్ టు ఎర్త్. అయితే ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఎప్పుడైతే ఉందో, మన ఓన్ బ్రెయిన్ పక్క వాళ్ళది వదిలేసేయండి. ఈ జనరేషన్‌ది వదిలేసి, మన హ్మ్. ఓన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది తెలుసుకోవడం అనేది అది ఇంకా క్రూషియల్ ఆంటీ. మీరు చెప్తే నమ్మరు. హ్మ్. చాలామంది అసలు వాళ్ళకి ఏ ఫోటోగ్రాఫర్ కావాలి అన్న ఒక షార్ట్ లిస్ట్ ఉంటది. పెళ్ళికి ఇప్పటి నుంచే హ్మ్. ఎలాంటిది వేసుకోవాలి? ఆ డిజైన్స్ ఏంటి? డెకరేషన్ ఎలా ఉండాలి? ఇలా ఆ బడ్జెట్ గాని, ప్లానింగ్ గాని ఇప్పటి నుంచే ఉంటది. అన్నీ సేవ్ చేసుకొని హ్మ్. రెడీగా పెట్టుకుంటారు. కానీ మీకు హ్మ్. ఎలాంటి వాళ్ళు కావాలి అని ఎక్కడైనా రాసుకున్నారా అనంటే చాలా మంది దగ్గర ఆన్సర్ ఉండదు. హ్మ్. ఆ! బేసిక్‌లీ వాళ్ళ లైఫ్ సేవింగ్స్ మాక్సిమం ఫ్యామిలీస్‌కి పెళ్లి అనేది ఒక చాలా పెద్ద ఈవెంట్ వాళ్ళ లైఫ్‌లో. అంత ఖర్చు పెట్టినంత హ్మ్. మళ్ళీ ఎప్పుడో ఖర్చు పెడతారు. హ్మ్. ఏది తిరిగి రాని డబ్బులంటున్నా. హ్మ్. తిరిగొచ్చే ఇన్వెస్ట్‌మెంట్ అనట్ల. తిరిగి రాని డబ్బులు ఓకే. ఇప్పుడు అది గూడా ఏంటి అంటే ఒక రకంగా ఈ జనరేషన్ దాన్ని అలా ఆలోచిస్తున్నారు. మా జనరేషన్ ఎలా ఆలోచిస్తామంటే పెళ్లి అనేది లైఫ్‌లో ఒకటేసారి చేసుకుంటాం. కాకపోతే మా జనరేషన్‌కి, మీ జనరేషన్‌కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే సారీ మిమ్మల్ని ఆపి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ అయ్యో! డిఫరెన్స్ చెప్పండి. వస్తుందంటే పెళ్లి అనేది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ప్రతిదీ చాలా లగ్జరీగా చేయడం వల్ల ప్రాబ్లమ్ వస్తుందది. ఎందుకంటే అది భరించలేనంత లగ్జరీ అయిపోద్ది డే బై డే. మెమోరీస్ కోసం అంత లగ్జరీగా చేసుకోవాల్సిన అవసరం లేదు పెళ్లి. కొన్ని మెమోరీస్ అనేవి మనము రేపొద్దున ఒక 50స్, 60స్ లేదా మనవాళ్ళు మన పిల్లలకి మన పెళ్లి ఆల్బమ్స్ చూసుకుంటే అవన్నీ మెమోరీస్. ఆ మెమోరీస్‌కి అంత లగ్జరీగా ఖర్చు పెట్టాల్సిన అవసరంలా. మన ఎనకటి వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారో అలా చేసుకున్నా కూడా మెమోరీసే ఉండేవి. కాకపోతే అది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. మెమోరీస్‌ని కాస్ట్‌లీగా స్టోర్ చేసుకోవాలా? మెమోరీస్‌ని మెమోరీస్ గానే స్టోర్ చేసుకోవాలా? మీరు మంచి పాయింట్ చెప్పారంటీ. మేము ఫ్రెండ్స్‌లో అదే అనుకుంటాం అనమాట. ఇప్పుడు 10 ఇయర్స్‌గా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. పాత ఫోటోస్ చూసుకుంటే మా బీటెక్ ఫోటోస్ ఇవి ఉంటాయన్నమాట. ఆ! ఈవెన్ ఇంటర్మీడియేట్ ఫోటోస్ కూడా అప్పుడు మరి చిన్న చిన్న ఆ! యెస్ ఫోన్‌లుండేవి. ఎగ్జాక్ట్‌లీ. ఆ!
ఆ! అవును. అవి అంత హై ఎ డెఫినిషన్ ఫోటోస్ కాదవి. సో, అవును. అవి చూసుకున్నా మేమసలు చాలా ఆనందంగా అనిపిచ్చేదనమాట. సో, అవే కదా మెమోరీస్ అంటే. ఏదో ఏమంటారు హైటెక్ ఫంక్షన్ హాల్‌లో లేకపోతే ఇంకెక్కడో రిసార్ట్స్‌లో చేసుకుంటే కాదు కదా మెమోరీస్ అంటే. అప్పుడు మీరన్న పాయింట్ నాకు రిలేట్ అయింది. మెమరీస్‌కి ఓకే. మీరు ఎంత పెట్టారో అనేది ఇట్ డజంట్ మ్యాటర్. 10 ఇయర్స్ తర్వాత మీకు ఆ మూమెంట్‌నే చూస్తారు గానీ, అదెంత క్లారిటీ ఉంది, నేనెంత పెట్టాను ఇదంతా చూడరు. ఐ టోటలీ గెట్ ఇట్. సో, నేను ఎనీవే అండి. దాంతో ఇప్పుడు జనరేషన్ చాలా కాలిక్యులేట్ చేస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం ఎందుకు? 100 మందినే పిలుద్దాం, 50 మందినే పిలుద్దాం. ఎందుకంటే కళ్యాణమైనా ఇల్లు కట్టినా కూడా 10 మంది వచ్చి మనల్ని బ్లెస్ చేస్తే 10 చేతుల్లో ఒక మంచి చేతులు ఉంటాయి కాబట్టి అవి మనకి దీవెనలాగా ఉంటాయి కాబట్టి శుభం జరుగుతదని మనకి ఇది వెనకటి నుంచి పెట్టిన ఆచారం. హ్మ్. ఆ ఆచారాన్ని ఏంటి అంటే కమర్షియలైజ్ చేసేసుకొని అసలుకి ఇంతమందిని పిలిసి పెళ్లి చేసుకోవడం ఎందుకు అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అర్థమైందిలెండి. మీకు నాకిప్పుడు ఆ డిబేట్ అవుతదేమో. అంటే కరెక్ట్ అంటారా? ఇంతకుముందు కాదంటారా? ఎనీథింగ్ రాంగ్? అహా! ఇంతకుముందేంటి అనంటే, ఊరు అనే కాన్సెప్ట్ ఉండేదండి. అందరూ ఆ! కనెక్టెడ్ ఉండేవారు. ఊరంతా కలిసి పెళ్లి జేసేవారు. అది మన ఆచారం. అంతేనా? మీ ఆ! జనరేషన్ ఆచారమే అప్పుడు అమ్మా. ఇప్పుడు హ్మ్. చెప్పండి. ఆచారమే కరెక్టే. ఇప్పుడు మీరు అబ్రాడ్‌లో చదవచ్చు. మీరెక్కడో ఉండొచ్చు. కానీ మీ పేరెంట్స్‌గా మేము ఊర్లో ఉంటాం. మాకంటూ ఒక 100 మందో, ఒక 200 మందో, 300 మందిలో ఊర్లో ఉంటాము. రోజు నాన్నగారైనా, మేమైనా బయటికెళ్ళి అబ్బాయికి పెళ్లయిందా? అంటే అయింది అన్నానుకో, ఎప్పుడయింది అని అడుగుతారు. సో, మినిమమ్ మన చుట్టూ ఉన్న ఒక 200, 300 మందినైనా పిలుచుకొని పెళ్లి చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇల్లు ఆ! కట్టుకున్నామంటే ఇంట్లో పిలిచి భోజనం పెట్టాలి. భోజనం ఒక్కటే ఒక్కరోజు. ఇవన్నీ ఏంటి వాళ్ళకి భోజనం పెడుతున్నామనే కదా! ఈ పెళ్ళిలో ఇవన్నీ కూడా మనకు మెమోరీస్ అవుతాయి కదా! మనం ఎక్కడో ఏమంటారు అదేదో ఇప్పుడు మ్యారేజ్ ఎక్కడో ఎళ్లి చేసుకుంటారు కదా! డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు. అట్లా వెళ్లి చేసుకొని అంత కాస్ట్‌లీ మెమోరీస్ బదులు వెనకట్లాగా మనం ఒక సింపుల్ మెథడ్‌లో పెళ్లి చేసుకొని కూడా మెమోరీస్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ అండి. మీరిప్పుడు చెప్పిన దాంట్లో నాకేం వినిపించింది అనంటే, చిన్నప్పటి నుంచి మీరు ఒకలా పెరిగారు. మీకంటూ ఒక సోషల్ నెట్వర్క్ ఉంది. వాళ్ళ పెళ్ళికి అవును. పేరెంట్స్‌కుంటది. అహా! పేరెంట్స్‌కుంటది. వాళ్ళ పెళ్ళికి రావడం, ఆ! వచ్చి మీరు వాళ్ళు పలకరించడం, అది మీ హ్యాపీనెస్ అన్నమాట. ఓకే. ఆ! మా హ్యాపీనెసు. ఆ! ఇన్ ద సేమ్ వే హ్మ్. పిల్లలకి గూడా ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్ వాళ్ళకి నేను వాళ్ళని చూసే 15, 16 ఇయర్స్ అయింది అని చెప్పి వాళ్ళ ఆ! మైండ్ సెట్ అది. ఓకే. అవును. ఎందుకు అనవసరమైన ఖర్చు అని వాళ్ళ థింకింగ్. హౌవెవర్ ఇప్పుడు ఇదేంటి హ్మ్. అనంటే పేరెంట్స్, పిల్లలు కూర్చొని ఒక బ్యాలెన్స్‌డ్ వేలో ఆ! మాట్లాడుకొని వాళ్ళలో వాళ్ళు హ్మ్. డిసైడ్ అయ్యేదిలెండి. అది మనం ఇక్కడ జనరలైజ్ చేయడానికి ఏం లేదు. మీరన్నది నాకు అర్థమైంది ఆంటీ. మీరు చిన్నప్పటి నుంచి అలానే పెరిగారు. మీకంటూ ఒక సోషల్ నెట్వర్క్ ఉంది. రేపొద్దున్న ఎవరైనా కనిపిచ్చి పిల్లకి పెళ్లయిందంటే, అవును అయిందంటే, పిలవలేదు అన్న మాట మీకు చాలా పెద్దది. ఆ! మనకి చాలా పెద్దది. ఎప్పుడు అలా అనిపిచ్చుకోం. మా పేరెంట్స్ అయినా అంతే. ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ కొలీగ్స్ ఉంటారు. రిటైర్ అవుతారు. మన పెళ్ళయ్యేదలకి వాళ్ళు రిటైర్ అవుతా ఉంటారు. పెళ్ళినప్పుడే గదా! వాళ్ళ కొలీగ్స్ కలిసేది, రిలేషన్స్ కలిసేది అందరూ. కాకపోతే మన స్తోమతను బట్టి కాకుండా ఇప్పుడేం జేస్తున్నారంటే మన స్తోమతకు మించి ఖర్చు పెట్టుకుంటున్నారు. అది ఎగ్జాక్ట్‌లీ. రాంగ్. అది డిఫరెంట్ స్టోరీలెండి అది. ఇక్కడ మీ పాయింట్ నాకర్థమైంది ఆంటీ. మీరు ఒకరు ఒకరు మొఖాలు చూసుకోలేరు. అలా పెళ్ళికి పిలవకపోతే. హ్మ్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అవును. మీ ఏజ్‌లో పర్సనల్లీ తీసుకుంటారు. వాళ్ళు మమ్మల్ని పెళ్ళికి గూడా పిలవలేదు అని. ఓకే. కానీ ఇప్పుడు మీరన్నారు గదా! 50, 100 మెంబర్స్ అని జెప్పి. ఇప్పుడున్న జనరేషన్ థింకింగ్‌లెండి. అది వేరే టాపిక్. హౌవెవర్ ఇక్కడ మనం హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అనంటే ఇందాకల అనుకునేటట్టు ఫస్ట్ అసలు పెళ్లి అరేంజ్‌మెంట్స్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దానికన్నా ఒక 100 టైమ్స్ మీరు చేసుకోబోయే అబ్బాయి మీద ఆర్ అమ్మాయి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండాలి. దాని మీద ఫోకస్ అవును. దాని మీద కావాలంటే మీరు స్పెండ్ చేయండి. ఎంతైనా స్పెండ్ చేయండి హ్మ్. సెర్చ్‌లో. నా మైండ్ సెట్ అయితే అదే అండి. హ్మ్. సెర్చ్ మీద ఎంతైనా హ్మ్. స్పెండ్ చేయండి. ఆ మనిషి దొరికాక అప్పటి నుంచి అది వేరే విషయం అది. అది మీ కంఫర్ట్ లెవెల్. అవును. దట్ బ్రింగ్స్ సెకండ్ పాయింట్. కంఫర్ట్ లెవెల్ అవును. దాటి అంత దూరం వెళ్ళొద్దు. స్ట్రెచ్ చేయొద్దు ఆ కంఫర్ట్ లెవెల్‌ని. కంపేర్ చేసుకోవద్దు. ఒకళ్ళకొకళ్ళు కూడా కంపేర్ చేసుకోవద్దు. కంపారిజన్స్ మెయిన్ ప్రాబ్లమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ జనరేషన్‌తో ఎక్కువ కంపారిజన్స్. సో, దోస్ ఆర్ దేర్ ఇండివిడ్యువల్ థింగ్స్. మనం ఎంత చెప్పినా సరే అవును. హ్మ్, అవును. మనిషిని వి కెన్ మేక్ దెమ్ థింక్. బట్ యాక్షన్ అనేది వాళ్ళ చేతిలో హ్మ్. ఉంటది. మీ అడ్వైస్ నాకు అర్థమైంది. థాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. హ్మ్. అండ్ సో, విచ్ బ్రింగ్స్ బ్యాక్ టు మై ఒరిజినల్ క్వెషన్. ఒరిజినల్ క్వెషన్ ఏంటి? బయటికి వెళ్ళేటప్పుడు ఇలా అందరూ అడుగుతారు కదా! మీ హ్మ్. అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారు? మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారు? అని చెప్పి. ఈ టాపిక్ అయితే హ్మ్. పేరెంట్స్ ఫస్ట్ మీరు ప్రెషర్ ఫీల్ అవుతారు. ఆబ్వియస్లీ. మొఖం మీద అలా అడుగుతూ ఉంటే ఇట్స్ ఎ హ్మ్. డిఫరెంట్ స్టోరీ. ఒకసారి అంటే ఊరుకుంటారు. హ్మ్. 2 సార్లు అంటే ఊరుకుంటారు. ఇంక అస్తమానం మిమ్మల్ని అదే కంటిన్యూయస్‌గా అడుగుతుంటే మీకు కొంచెం బాధేసి మాకు ఫోను జేసి అది డిఫరెంట్ హ్మ్. వేస్‌లో అది బయటకొస్తది. కొన్ని కొన్ని సార్లు వస్తది. పద్ధతిగా చెప్తారు. కొన్ని హ్మ్. కొన్ని సార్లు ఫ్రస్ట్రేట్ అవుతారు. ఒక్కోసారి కోప్పడి చెప్తాం. ఒక్కోసారి అవును. అన్ని ఎమోషన్స్ వస్తుంటాయి. సో, హ్మ్. మేము అంతే.
కొన్ని కొన్ని సార్లు వింటాం. కొన్ని కొన్ని సార్లు మేము చిరాకు పడతాం మాకుండే చిరాకులకి. బట్ మీరొక మంచి అవును. ఆన్సర్ ఇచ్చారు. పేరెంట్స్ మధ్యలో బాండింగ్ హ్మ్. ఉండేటప్పుడు ఒక 5 నిమిషాలేనమ్మా. మేమేదన్నా మీరు 5 నిమిషాల్లో మర్చిపోతారు. మేమేదన్నా మేము 5 నిమిషాల్లో మర్చిపోతాం అన్నారు చూసారా? అది చాలా బా నచ్చింది నాకు. అంతే కదా! చివరికి అదే కదా మనకి బాండింగ్. మిగిలేది రేపొద్దునైనా అదే లైఫ్‌లో వైఫ్, పేరెంట్స్, పిల్లలు థర్డ్ వీళ్ళేం ఏదైనా. ఇప్పుడు మనం ఈ పాడ్‌కాస్ట్ ఇలా చాలా మంది వినే ఛాన్స్ ఉందా అండి? పెద్దవాళ్ళు. ఈ పెద్దవాళ్ళలో ఇలా హ్మ్. అడుగుతారు గదా! ఇంకా పెళ్లవ్వట్లేదా? ఇంకా హ్మ్. పెళ్లవ్వట్లేదా అని. వాళ్ళకి మీరేమైనా హ్మ్. చెప్పాలనుకుంటున్నారా? అదేనమ్మా. ఇప్పుడు నేను అడ్వైస్ చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఎలా పెళ్లి కావాల్సిన అబ్బాయి, అమ్మాయి అంటే ప్రతి పేరెంట్స్ పెళ్లి చేయాలనే ట్రై చేస్తారు. డెఫినిట్‌గా చూడంగానే దొరికే రోజులు కాదు. టైం పడుతుంది. మినిమమ్ 2 ఇయర్స్ పడుతుంది. 3 ఇయర్స్ పడుతుంది. ఎట్లా పెళ్లి కుదరంగానే అందరిని పిలిచి చేస్తారు కాబట్టి మనం ప్రత్యేకంగా అడగకూడదు. వాళ్ళు బాధపడతారు కాబట్టి. అడగొద్దనే నేను అడ్వైస్ ఇస్తా ఎవరికైనా కూడా. ఎందుకంటే చక్కగా ఎట్లా మనకి పెళ్లి కార్డ్ వస్తది గదా! పెళ్లి చక్కగా కుదిరితే చెప్పారు. పెళ్లి కార్డ్ వస్తది గదా! చాలా బా చెప్పారు ఆంటీ. హ్మ్. నేను కూడా నా సైడ్ పిల్లల సైడ్ నేను రిప్రజెంట్ చేస్తా ఆంటీ. ఇదెవరైనా వింటే హ్మ్. మీరు ఎవరినైనా మీ అమ్మాయికి ఇంకా పెళ్లవ్వట్లేదా? మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయరా? అండ్ హ్మ్. ఫేమస్ లైన్ పప్పన్నం ఎప్పుడు పెడతారు? ఆంటీ అండ్ అంకుల్ నేను అర్థం చేసుకుంటా. మీరు మా పేరెంట్స్ కనిపించినప్పుడు గానీ, ఎవరైనా పేరెంట్స్ కనిపించినప్పుడు గానీ, ఏదో మాటలు కలపాలి కదా అని మాట్లాడుతూ ఉంటారు. అందులో ఫస్ట్ టాపిక్ ఇదే వస్తది. ఆ ఫస్ట్ టాపిక్‌ని ఇంకేదైనా చూజ్ చేసుకోండి. పెళ్లొక్కటే గాదు కదా! అవును. లైఫ్‌లో చాలా ఉంటాయి. నంబర్ 2 ఏంటి అనంటే, హ్మ్. మీరు ఆ ఒక్క మాట అనేసి ఎళ్ళిపోతారు గానీ, తర్వాత అసలు ఒక ఇంట్లో ఏం జరుగుతదనేది యూ హావ్ నో ఐడియా. వీళ్ళు ఫీల్ అవుతారు. అవును. ఆ వైఫ్, హస్బెండ్ తెగ డిస్కస్ చేసేసుకుంటారు ఫస్ట్. వాళ్ళెలా అన్నారు, వీళ్ళెలా అన్నారని వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడి మళ్ళీ అవును. ఎక్కడో ఉన్న పిల్లలకి ఫోను చేసి బాధపడతారు. ఈ పిల్లలు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు మ్యాచ్ కుదరలేదని స్ట్రెస్‌లో ఉంటారు. వీళ్ళనే మాటకి ఇంకా స్ట్రెస్ అయిపోతారు వాళ్ళు. ఇంకా స్ట్రెస్ అయిపోతాం. సో, ఇలా మీకు తెలీకుండా ఒక్క మాటతో పప్పన్నం ఎప్పుడు పెడతారు అనే మాటతో ఒక స్ట్రెస్ సైకిల్‌నే మీ వల్లొస్తుంది. సో, పాప పుణ్యాలు మాట్లాడుకుంటే ఆ పాపం మీకెందుకండి. సో, ఆంటీ చెప్పినట్టు పెళ్లయితే ఖచ్చితంగా మీకు చెప్తారు గదా! సో, అంతవరకు ఆ మాటైతే కార్డిచ్చే పెళ్లి అనొద్దు. చేసుకుంటాం గాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పడమే హ్యాపీగా. థాంక్స్ ఆంటీ. హ్మ్. థాంక్స్. బా చెప్పారు. అయితే మనం చాలా మాట్లాడుకున్నాం. నాకు కొన్ని క్వెషన్స్ ఉండేవి. ఒక ఫ్యామిలీలో ఏం చూడాలి? అబ్బాయిలో ఏం చూడాలి? అని మీరవన్నీ ఆన్సర్ చేసేసారు. అయితే ఈ ఎక్స్‌పీరియన్స్ అంతటితో ఇప్పుడు మీరు 'శ్రీనివాస్‌ని' చూసారు. 'శ్రీనివాస్' ఫ్యామిలీని కలిసారు. అక్కడ ఈ అబ్బాయి మాకు కరెక్ట్. ఈ ఫ్యామిలీ మాకు కరెక్ట్ అనే డెసిషన్‌కి ఎలా వచ్చారు ఆంటీ? అసలు 'శ్రీనివాస్‌ని' చూడంగానే నాకు ఇంప్రెషనే అదొచ్చింది మరి. ఓహ్! ద వే ఓకే. ఈ అబ్బాయి మాట్లాడే విధానం ఎందుకో ఫస్ట్ అటెంప్ట్‌లోనే చాలా ఇంప్రెస్ అయిపోయాం మేము. హుహు. చాలా పద్ధతిగా ఇవి అనిపిచ్చాడా? నమ్ ఆ! మాట్లాడే తెలుస్తది. అదే ఇందాక నేను చెప్పాను గదా! ఒక మనిషి కాసేపు మనం మాట్లాడుతున్నామంటే, వాళ్ళు మాట్లాడే విధానం, మనుషులు ఎలా ఇప్పుడు మనం కాసేపు మాట్లాడుతున్నామనుకో ఎఫెక్షనేట్‌గా మాట్లాడతామా? కమర్షియల్‌గా మాట్లాడుతున్నారా? వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఎట్లా ఉంది అనేది ఒక పర్సన్‌తో అది మనం చెప్పేది గదా! మనిషితో మాట్లాడేటప్పుడు అది తెలుస్తది మనకి ఆ అవునండి. కంఫర్ట్ జోన్. మేము వాళ్ళ ఆన్సర్ కోసం మేము వెయిట్ చేసాం గూడా. అంతలోకి వాళ్ళ బావగారు చనిపోయారు కదా! వాళ్ళు అవునండి. అవి ఆ టైంలో మాట్లాడకూడదు గదా! మ్యాచ్ కూడా. మేము 3 మంత్స్ వెయిట్ చేసాం వాళ్ళ సైడ్ నుంచి గూడా. వాళ్ళ సైడ్ ఏదైనా యెస్ ఆర్ నో వచ్చినాకే మనం వేరే మ్యాచెస్ దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా గూడా. ఓహ్! ఓకే. అంత నచ్చారనమాట. నేనదైతే స్ట్రాంగ్‌గా చెప్తాను. అదే చెప్తది మా అమ్మాయి. "మా అల్లుడిని బాగా వెనకేసుకొస్తావని." లేదు. మరి చాలా ఎందుకంటే డే 1 నుంచి కూడా చాలా తన హ్యాండ్లింగ్ ఆఫ్ థింగ్స్ చాలా నచ్చినాయి మాకు. చాలా డిసిప్లైన్ అబ్బాయి. దేన్నైనా చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తాడు. పక్క మనిషికి స్పేస్ ఇస్తాడు. అర్థం చేసుకుంటాడు మెయిను. ఏ చాలా అండి. సిట్యుయేషన్ అయినా అర్థం చేసుకుంటాడు. హుహు. అంతకన్నా ఒక మదర్‌గా మీకేం గావాలి? ఇప్పుడు అది మా యాంగిలే కావచ్చు, అమ్మాయి యాంగిలే కావచ్చు. ఈవెన్ మేము గూడా అలా ఫీల్ అవుతున్నామంటే దట్ ఈస్ ఆల్ క్యారెక్టర్. హిస్ క్యారెక్టర్ అది. నైస్ ఆంటీ. నైస్. బా చెప్పారు. మరి వాళ్ళ ఫ్యామిలీలో మీకు నచ్చిందేంటి? ఈ ఫ్యామిలీ మాకు సెట్ అవుతది. మా వాళ్ళ అమ్మాయికి సెట్ ఫ్యామిలీలో అవుతది బాగా అని. నచ్చిందేంటంటే, వాళ్ళు ఒక్కటే చెప్పారు. మాకేమీ లేదమ్మా వాళ్ళిద్దరు హ్యాపీగుండాలి. వాళ్ళ సైడ్ నుంచి శ్రీనివాస్ వాళ్ళ మదర్ సైడ్, మా మమ్మీ సైడ్, ఫాదర్ సైడ్ నుంచి అమ్మాయి మాతో నవ్వుతా హ్యాపీగా మాట్లాడితే చాలమ్మా. మాకేమీ వద్దన్నారు. జీరో ఎక్స్‌పెక్టేషన్ వాళ్ళు. అందరి పేరెంట్స్ లాగా మా కోడలు తెల్లగా ఉండాలి. లేతే మా కోడలు ఇంత తేవాలి, అంత తేవాలి. ఏమీ లేదు వాళ్ళకి. మా నైస్ అబ్బాయి ఆంటీ. ఇష్టమే మా ఇష్టం. మా అబ్బాయి హ్యాపీగా ఉండడమే మాకు హ్యాపీ అని. ఒకటే వర్డ్. అదే మాట ఆ రోజు, ఈ రోజు ఎప్పుడు చెప్తారు. వాళ్ళలా మాట్లాడడానికి ఎంతో కొంత వాళ్ళకి అమ్మాయిలుండడం వల్ల ఆ ఎక్స్‌పీరియన్స్‌లో మాట్లాడారంటారా? మేబీ అయ్యుండొచ్చేమో. ఎందుకంటే ఎవరైనా ఫ్యామిలీలో కష్టం, సుఖం తెలిసిన అంటే మిగతా వాళ్ళకి తెలీదని నా ఉద్దేశ్యం కాదు. అంటే రూట్ లెవెల్‌లో అర్థం చేసుకునే వాళ్ళకి మనుషులు అందరము కరెక్ట్ పర్సన్స్ దొరికితే సంపాదించుకోవచ్చండి. డబ్బుని మనం సంపాదించాలి.
మనం డబ్బు వెంబడి పరిగెత్తొద్దు. ముందు ఫ్యామిలీ స్ట్రాంగ్‌గా ఉందంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అబ్బాయి కొడుకు, కోడలు హ్యాపీగా ఉన్నారనుకోండి వాళ్ళే సంపాదించుకుంటారు అనే ధైర్యం కొంతమందికే ఉంటది. ఎగ్జాక్ట్‌లీ అండి. ఆ ధైర్యం లేకే ఈ ప్రాబ్లమ్. కొంతమంది ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే, అరే! మా అబ్బాయి కెనడాలో ఇల్లు కొన్నాడు. వచ్చే అమ్మాయి కూడా ఇంకొక 2,00,00,000 తెచ్చిందనుకో ఇంకో ఇల్లు కొనేసేయొచ్చు కదా! అని ఆలోచించే పేరెంట్స్ ఉన్నారు. ఐయామ్ నాట్ సర్ప్రైజ్డ్ అండి. ఉంటారు. అలా కూడా ఉంటారు. సో, పేరెంట్స్ డిఫరెన్స్ ఉంటారు. ఏమోలే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే వాళ్ళే కష్టపడతారులే, వాళ్ళే బతుకుతారులే అనుకునే పేరెంట్స్ ఉంటారు. అది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్. సో, మేము అలానే ఉన్నాము. బుద్ధిమంతులైతే వాళ్ళే బతుకుతారని మేము అనుకున్నాము. మంచి అమ్మాయి, అబ్బాయి అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళే బతుకుతారని వాళ్ళు కూడా అనుకున్నారు. మాకు అటు సైడు ఎక్కువ హై ఎక్స్‌పెక్టేషన్ లేదు. మా సైడ్ కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. సమ్మరైజ్ చేశారండి. ఎగ్జాక్ట్‌లీ అంతే అండి. అదే అనబోతున్నా. 2 సైడ్‌ల ఎక్స్‌పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యాయి. పిల్లలకి గూడా పద్ధతులు, వాళ్ళ పర్సనాలిటీస్ గూడా మ్యాచ్ ఈవెన్ అయ్యాయి. మ్యారేజ్‌లోనే కాదండి. మ్యారేజ్‌లోనే కాదు. ఈవెన్ ఫ్రెండ్‌షిప్‌లో కూడా చూడండి. ఎగ్జాంపుల్ చెప్తా ఇదొక్కటే లాస్ట్. ఒక ఫ్రెండ్‌షిప్ మనం చేయాలంటే వీడు మనకి ఎప్పుడన్నా ఉపయోగపడతాడా? వీడితో ఏమైనా లాభం ఉందని ఫ్రెండ్‌షిప్ చేస్తే అది ఎక్కువ రోజులు ఉండదు. రియల్‌గా, హానెస్ట్‌గా, సోల్‌తో ఫ్రెండ్‌షిప్ చేశామనుకోండి అది చాలా లాంగ్ టర్మ్ ఉంటది. సూపర్ చెప్పారండి అసలు. ఎనీ ఇదే ఎనీ రిలేషన్, ఎనీ బాండింగ్ జీరో హ్మ్. ఎక్స్‌పెక్టేషన్‌తో స్టార్ట్ అయితే ఆ రిలేషన్ అనేది చాలా హ్యాపీగా ఉంటది. అది వైఫ్ అండ్ హస్బాండే అవ్వచ్చు, ఫ్రెండ్‌షిప్పే అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఎనీ రిలేషన్. ఎగ్జాక్ట్‌లీ అండి. ఓకే. అది జెన్యూన్‌గా మొదలైంది చాలా లాంగ్ టర్మ్ వెళ్తదండి. అలా దొరికిన ఫ్రెండ్స్ అయినా, అలా దొరికిన కపుల్స్ అయినా బావుంటది. ఆ ఫీల్ బావుంటది. ఆ లైన్ చెప్పారు వద్దు చూసారా? వద్దు. అసలు ఎంత బాగా చెప్పారో అసలు. అది ఫ్రెండ్‌షిప్ డే కోట్ అవ్వాలది. ఓకే. ఇప్పుడు మేము మా లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ అందరూ వైఫ్ గూడా అండ్ అంతే. హస్బాండ్ రిలేషన్ కూడా ఫ్రెండ్‌షిప్పే కదండీ! అది కరెక్ట్. వైఫ్ అండ్ హస్బాండ్ ఎందుకు అనుకోవాలి? ఫ్రెండ్‌షిప్పే అది. లాంగ్ టర్మ్ ఫ్రెండ్‌షిప్ అందరికన్నా గూడా. ఎగ్జాక్ట్‌లీ. మా ఫ్రెండ్స్ అయినా సరే, అందరితో మా ప్రయాణం అలానే ఇప్పటికి కంటిన్యూ అవుతుందంటే రీజన్ అదే ఆంటీ. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఈ కమర్షియల్ యాంగిల్ వీడితో చేస్తే నాకేంటి లాభం, వాళ్ళతో చేస్తే నాకేంటి లాభం. నేను మొన్నే ఆ కోటే రాద్దాం అనుకున్నా. అన్నిటికన్నా ఇప్పట్లో ఉన్న రిలేషన్‌షిప్‌లో ఫ్రెండ్‌షిప్ ఈస్ ద ప్యూరెస్ట్ అని చెప్పి. ఓన్లీ ఫ్రెండ్ దగ్గర నుంచి మనకు పెద్ద ఎక్స్‌పెక్టేషన్‌లుండవు. వాడెలా ఉన్నా, ఆమె ఇప్పుడు ఎలా ఉన్నా ఫ్రెండ్‌షిప్ కూడా కొంచెం పొల్యూటెడ్ అయిపోతుంది. ఎందుకంటే కమర్షియల్ లైఫ్‌లో ఫ్రెండ్‌షిప్ కూడా అలా అవుతుంది. కానీ అలా కాని ఫ్రెండ్‌షిప్‌లు కూడా అంటే ఉన్నాయి. లేదా ఆంటీ. అవన్నీ స్టార్టింగ్ ఆంటీ అవి. 10 సంవత్సరాలు ఎందుకుంటది? ఆ! పొల్యూట్ అయ్యే అవునవును. మన బీటెక్‌లో డిగ్రీ ఫ్రెండ్స్ చూడండి ఎంత ప్యూరిటీగా ఉంటారో. అప్పుడు మన దగ్గర ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు గదా! ఎగ్జాక్ట్‌లీ. అలాంటివే కదా! ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఫ్రెండ్స్ కూడా అవునవును. ఎగ్జాక్ట్ 16, అదే చూడండి. ఆ! 16 ఇయర్స్ అయిన వాళ్ళెప్పుడు వాళ్ళు. మనకు నిలుస్తారు. అవును. ఇప్పుడు 16 ఇయర్స్ అయిన ఫ్రెండ్ నిన్నే మీట్ అయ్యాం. ఇక్కడే ఉంటాడు హైదరాబాద్‌లోనే. అవును. వాడి దగ్గర నుంచి నాకేం పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. వాడికి గూడా అంతే అన్నమాట. వి హ్యాంగ్ హ్మ్. ఔట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యాంగింగ్ ఔట్ అంతే. అంత పెద్ద ఈక్వేషన్‌లే ఉండవు మా మధ్యన. అవును. ఓకే. అవును. ఎగ్జాక్ట్. అలా అని వాడిలో కొన్నుంటాయి. నాలో కొన్నుంటాయి. బట్ మేమెలా అనుకుంటామంటే యాక్సెప్ట్ చేసుకుంటాం. వీడింతే. ఈడి గురించి తెలుసు కదా! ఆ! అని చెప్పి అలా ఆ! పాజిటివ్‌గా ఎళ్ళిపోతాం. మరి ఓకే. అదే వైఫ్ అండ్ హస్బాండ్‌కి కూడా అప్లై చేసుకుంటే చాలా స్మూత్‌గా ఎళ్ళిపోతది గదా! అబ్బో! మేము అలా చెయ్యం గదా! అందుకే గదా! మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. అలా అనుకోండి హ్యాపీగా హ్మ్. అయిపోతది. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అదొస్తదండి. బట్ బేసిక్‌లీ కొంచెం సిస్టమ్ తప్పు గూడా ఉంది. కరెక్ట్ సిస్టమ్ లేదు మాకు హ్మ్. ఎక్స్‌ప్లోర్ జేయడానికి. ఓకే. మా సైడ్ ఇప్పుడు నుంచి మన బీటెక్‌లో ఉన్న ఫ్రెండ్స్ చూడండి. మన అమెరికా ఎళ్ళినా, ఎంత పీజీలు చేసినా, అక్కడ చదువులు చదివినా, జాబ్స్ చేసినా చాలా తక్కువ మంది దొరుకుతారు. అలా ప్యూరెస్ట్ ఫ్రెండ్స్. ఆ! ఎందుకంటే తర్వాత అంతా కమర్షియల్ థింగ్స్ యాడ్ అయిపోతాయి. మళ్ళీ చెప్తున్నా ఆంటీ. పిల్లలకి ఆ సిస్టమ్ గూడా కావాలంటీ. ఇప్పుడు మీరు ఫ్రెండ్‌షిప్ ఎందుకయింది మీరు ఆలోచిస్తే, అక్కడ ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా రెగ్యులర్‌గా మేము మీట్ అవుతూ ఆ బాండ్ అనేది ఫార్మ్ అయింది. కానీ హ్మ్. ఇప్పుడు మన కరెంట్ సిస్టమ్ ఎలా ఉంది? ఇప్పుడు మా యాప్ అయినా సరే, ఏదైనా సరే స్టార్టింగ్ నుంచే ఆ అబ్బాయి నీకు హస్బెండ్ అవుతాడా? లేకపోతే ఈ అమ్మాయి నీకు వైఫ్ అవుతదా? అన్న క్వెషన్ మార్క్ పెట్టి మీరు లోపలికి పంపిస్తున్నారనమాట. సో, ఆ యాంగిల్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటదండి. జస్ట్ ఇప్పుడున్న హ్మ్. పిల్లల్ని అనడానికే లేదు. సిస్టమ్‌ని గూడా ఒక మంచి సిస్టమ్‌ని ఎవరో ఒకళ్ళు క్రియేట్ జేయాలనమాట. అందరూ ఇలా జెన్యూన్‌గా వచ్చి ఎక్స్‌ప్లోర్ చేసుకునే సిస్టమ్ క్రియేట్ చేస్తే, అప్పుడు ఇలా మీరనేటట్టు ఎక్కువ జెన్యూన్ రిలేషన్‌షిప్స్ ఒస్తాయి. అందరికి తొందరగా పెళ్ళిళ్ళవుతున్నాయి. అదే మేము ట్రై చేస్తున్నామండి. మా జనరేషన్ మైండ్‌సెట్ అదేనండి. మాకు అర్థమవుతది కదా! ఇదే ఒక కొత్త సిస్టమ్ హ్మ్. క్రియేట్ చేయాలి మా అందరి కోసం అనేది మా ఎన్ఆర్ఐ పెళ్లిగోల మిషన్ అనమాట. అదే మీరు కూడా అందరిని మోటివేట్ చేయండి. సూపర్ఫిషియల్ థింగ్స్ కాకుండా మనకి లాంగ్ టర్మ్‌లో ఉండే రిలేషన్ స్ట్రాంగ్ ఉన్నాయి లేదా చూసుకొని మనకి ఏదైనా ఇవాళ ఏది శాశ్వతం కాదు. ఇవాళ ఉంటది రేపు వెళ్ళిపోద్ది. మనకు అప్పొచ్చినా, డౌన్ వచ్చినా మనతో నిలబడే అబ్బాయైనా, అమ్మాయైనా ఉండాలి. మరీ అట్లానే అందం వద్దని కాకుండా అందంతో పాటు గుణం కూడా ఉండి మంచిగా హ్యాపీగా అమ్మాయి దొరికితే తొందరగా అందరూ చేసుకొని అందరూ హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ స్ట్రెస్ తగ్గించండి. వండర్‌ఫుల్ ఆంటీ. థాంక్
థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ థ్యాంక్ యూ. అమేజింగ్. మొన్న కౌశిక్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక వర్డ్ అన్నారు మీరు. ఒక అబ్బాయి బాగా అన్నీ నచ్చాడు. ఆ అబ్బాయికి H1 వీసా లేదని మ్యాచ్ క్యాన్సెల్ చేసుకున్నారని. మేబీ మనం దాన్ని తప్పు పట్టలేము. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ H1 వీసా అయ్యుండొచ్చు. కానీ అలాంటి సిట్యుయేషన్స్ విన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తది. అరే! ఒక ఎగ్జాక్ట్‌లీ. మనిషికి కాకుండా ఒక పొజిషన్‌కి వాల్యూ ఇస్తున్నారు అనేది కొంచెం ఉంటదిలేండి. లేకుండా ఉండదు. చూద్దాం. అన్నీ మంచిగా జరిగి అందరూ హ్యాపీగా ఉంటే చేద్దాం డెఫినెట్‌గా హ్యాపీ. ఆంటీ. మేము ఆ దాంట్లోనే ఉన్నాం మేము. డెఫినెట్‌గా విల్ హ్మ్. క్రియేట్ ఎ న్యూ సిస్టమ్. నేననేటట్టు సిస్టమ్ కరెక్ట్‌గా ఉందనుకోండి. మన హ్మ్. ఫ్రెండ్‌షిప్‌లో ఎలా అయితే ఒక ఫ్రెండ్‌షిప్ ఎవాల్వ్ అవ్వడానికి ఒక కాలేజ్, హ్మ్. ఎస్పెషల్లీ కాలేజెస్ ఎలా అయితే ఒక సిస్టమ్‌లా ఉన్నాయో, అలా అని హ్మ్. మాకు గూడా ఒక సిస్టమ్ ఉంటే అందరికీ ఈజీ అయిపోతది. బట్ హౌవెవర్ ఈరోజు మా గెస్ట్ మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. అసలు ఒక ఫ్యామిలీని ఎలా చూడాలి? దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఒక అబ్బాయి, ఒక అమ్మాయిలో ఏం చూడాలి? ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అసలు మీలాంటి మదర్ ఉండి పిల్లల్ని గైడ్ చేస్తే వాళ్ళు సొసైటీలోకి ఎలా వస్తారు అనేది నాకు అర్థమవుతుందండి ఆల్రెడీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీ అమ్మాయికి మీకు ఉన్న బాండ్ నాకు నచ్చింది. ఏదున్నా ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటాం అని అన్నారు కదా! అండ్ మీకు అవును. తగ్గట్టే ఒక మంచి అల్లుడొచ్చాడు. ఐయామ్ రియల్లీ హ్యాపీ. మీ అమ్మాయికి చాలా. నచ్చాడు. మీకు నచ్చాడు. మీరందరూ ఒక అది మా అమ్మాయి ఎప్పుడు నన్ను టీజ్ చేస్తది. అల్లుడికి నేను ఎప్పుడు అంటా, మా అల్లుడికి 100కి మార్క్ ఇస్తానే అని. అంతేలే మమ్మీ ఎట్లైనా నీ ఫేవరెట్ అల్లుడు కదా! అంటే హ్మ్. నీ అంతే కదా! మరి ఎగ్జాక్ట్‌లీ ఆంటీ. మన అమ్మాయి హ్యాపీగా ఉండాలంటే అల్లుడు హ్యాపీగా ఉంటేనే మన అమ్మాయి హ్యాపీగా ఉంటది. వి ఆర్ హ్యాపీ ఆంటీ. అట్ ఎన్ఆర్‌ఐ పెళ్లిగోల వి ఆర్ సూపర్ హ్యాపీ. ఆల్ వి వాంట్ ఈస్ ఫర్ దెమ్ టు బి హ్యాపీ. ఇక్కడ టోటల్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. మాకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు. వెరీ హ్యాపీ. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ ఆంటీ. నాని గారు సంతోష్. థాంక్ యూ. Thank you for coming on to the show and your wonderful advice. Have a good rest of the day. ఏదో నాకు తెలిసినంత వరకు. Yeah, థాంక్ bye, యూ. auntie. బాయ్.